మిత్రులారా చాలా సంతోషం. ఈరోజు మన కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్ గారు, శ్రీ మాణిక్యాలరావు గారు, శ్రీ కన్నా లక్ష్మణ్ గారు, శ్రీ ఆకుల సత్యనారాయణ గారు, పెద్దలు మన విజయవాడ ప్రముఖులు తెలుగు వారందరికీ తెలిసిన శ్రీ తుర్రపాటి కుటుంబరావు గారు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్న యొక్క ఎవరైనా మాట్లాడతారు ఇక్కడ గేట్ దగ్గర సెక్యూరిటీ మాట్లాడు అవతల మాట రీసౌండ్ వస్తుంది. ఎవరు మాడద్దు, కూర్చోండి, మరి కూర్చోండి. ఈ సమావేశంలో ఈరోజు పాల్గొనడానికి వచ్చిన మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇది మామూలు బహిరంగ సభ కాదు. ఈ ప్రత్యేక హోదా ఏంటి, ప్రత్యేక ప్యాకేజ్ ఏంటి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఏమిటి, మన పిల్లల భవిష్యత్తు ఏమిటి, ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం ఏమిటి, కొన్ని పత్రికలు అనుసరిస్తున్న వైఖరి ఏమిటి, మన ముందున్న కార్యక్రమం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనసు విప్పి అందరితో మాడుకోవాలా. దాన్ని విజయవాడకి వేదికగా తీసుకుని జనాన్ని, ఆంధ్రప్రదేశ్కి జనాన్ని సంబోధించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అందుకే ఇవాళ విజయవాడ వచ్చాను. చాలా సంతోషం. నాకేంటంటే ఒక విషయం నాకు అర్థమైపోయింది. నాకెప్పుడు నమ్మకం ఉంది, ఎందుకంటే నాయకుల కన్నా జనం తెలివైన వాళ్ళని. అది ఇవాళ రుజువైంది. నేను గన్నవరం నుంచి వస్తూ ఉంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడా దారిలో ఏమాత్రం సందు లేకుండా కార్మికుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, వ్యవసాయ కూలీల దగ్గర నుంచి, ఫ్యాక్టరీ పనులు పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, ఆఖరికి స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి వేలాదిగా రెండు వైపులా నిలబడి వాళ్ళు అభివాదం చేస్తూ ఉన్నారంటే దాన్ని బట్టి ప్రజాభిప్రాయం ఎలా ఉందనే విషయాన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ పిల్లలందరూ దారి చూపించారు. మిగతా వాళ్ళు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని ఇంతకుముందే సంక్షిప్తంగా చెప్పాను. నేను ఉద్దేశం ఏంటంటే ఈ పూర్వాపరాలు తెలుసుకున్న దానికోసం ప్రయత్నం చేయడం. అందువల్ల దయచేసి ఎవరు సెల్ ఫోన్ వాళ్ళు కూడా అటు ఇటు తిరగొద్దు. ఎవరైనా మరీ, ఎందుకంటే చూసిన మొహమే కాబట్టి మళ్ళా చూడాల్సిన అవసరం లేదు. మీ స్థలంలో కూర్చొని మీరు చెప్పేవాటిని శ్రద్ధగా ఆలకించమని నేను పదే చెప్తున్నాను మిమ్మల్ని కూడా. ఎందుకంటే చాలాసార్లు చూస్తుంటాను నేను, జనం పద్ధతిగా ఉంటారు, పెత్తనం చేసేవాళ్ళు కొంత ఇబ్బంది కలిగిస్తుంటారు. అందుకని దయచేసి ఎవరు పెత్తనం చేయొద్దు, అవసరం లేదు కూడా. సోదరిమణులు, అలాగే పెద్దలు, తల్లులు, మిత్రులు అనేక మంది వచ్చారు. అలాగే పట్టణ ప్రముఖులు అందరూ వచ్చారు. చాలా సంతోషం. ఇది ఇందాకే చెప్పాను నేను, ఇది బహిరంగ సభ కాదు, ఇది అవగాహన సమావేశం అని. ఏమిటి అంటే ఈ దేశంలో కొన్ని కొండ ప్రాంతాలు, కొన్ని అటవీ ప్రాంతాలు, కొన్ని గిరిజన ప్రాంతాలు, కొన్ని సరిహద్దు రాష్ట్రాలు, అంటే చైనాతో సరిహద్దు, నేపాల్తో సరిహద్దు, పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు కొన్ని చారిత్రాత్మక కారణాల వలన, ఎక్కువగా కొండ ప్రాంతం ఉండిపోవడం వలన, ఎక్కువగా అటవీ ప్రాంతం ఉండిపోవడం వలన, ఎక్కువగా ఎత్తుతగ్గులు ఉండడం వలన, సరైన అభివృద్ధి ఎక్కడ లేదు, రాకపోకలకు అవకాశం లేకపోవడం వలన, ఉదాహరణకు నాగాలాండ్లో ఒక దగ్గర నుంచి ఇంకొక పక్కకు వెళ్లాలంటే కేవలం 12 గంటలు మాత్రమే పడుతుంది. ఆ నాగాలాండ్ చాలా చిన్నది, 12 గంటలు మాత్రమే. ఎందుకంటే నేను ఒకసారి విమానంలో వెళ్ళి హెలికాప్టర్ అక్కడ నాది ఇరుక్కుంది. ఆ హెలికాప్టర్ ఇరుక్కుంటే పైకి లేవలేదు. నేను అన్నాను, వెంటనే నాకు మామూలుగా కాస్త హుషారు ఎక్కువ, తొందర ఎక్కువ, పిలిచి చెప్పాను కారులో బయలుదేరదామని. ఎక్కడికి సార్ అన్నారు. నెక్స్ట్ మీటింగ్ అన్నాను. వాళ్ళు చెప్పారు ఇప్పుడు బయలుదేరితే రేపు ఉదయం 9 గంటలకు చేరుతాం సార్ అక్కడికి మనం అని చెప్పాను. నేను అనుకున్నాను బహుశా హెలికాప్టర్లో ఒక అరగంట అయితే ఒక 3 గంటల్లో వెళ్ళిపోతాం కదా, పర్వాలేదు అనుకున్నాను నేను. జార్జ్ ఫెర్నాండెస్ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారంటే. అలాంటి పరిస్థితుల్లో కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, నాగాలాండు, మిజోరాము, లేకపోతే అక్కడ ఉండే అస్సాము, ఆ పక్కన ఉండే సిక్కిము, దాని చుట్టుపక్కల ఉండే మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలు, దాంతోపాటు కొండ ప్రాంతాలైన హిమాలయ ప్రాంతంలో ఉండేది, ఉత్తరాంచల్ హిమాలయ ప్రాంతంలో ఉండేది, అలాగే కశ్మీర్, జమ్మూ కాశ్మీర్, ఈ రాష్ట్రాలను కొంత ప్రత్యేకంగా చూడాలా. ఎందుకంటే అవతల సరిహద్దు, అవతల ఒక పక్క చైనా, ఇంకో పక్క పాకిస్తాన్ అప్పుడప్పుడు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. రెండవది రాకపోకలు తక్కువ, మంచు కొండ, సరిగా పంటలు పండవు. అందుకని ఆ ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి కొన్ని రాయితీలు, కొంత సహకారం అందించాలని నిర్ణయించారు. అప్పుడు ఆ నిర్ణయం ప్రకారం ఆ రాష్ట్రాల్లో ఎవరన్నా పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులో 90% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, 10% మాత్రం వాళ్ళు పెట్టుకోవాలి. అది ప్రత్యేక హోదా వలన ఆ రాష్ట్రాలకు వచ్చిన ప్రయోజనం.
అంతేగాని మామూలు రాష్ట్రాలకు ఏటికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అయితే మీరు ఎవరైనా అడగవచ్చు ఏమిటంటే, నాయుడు గారు మీరు అనుభవజ్ఞులు కదా, మీకు అప్పటికే తెలుసు కదా, మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వమని మీరు ఎందుకు అడిగారండి? నాకు తెలుసు ఏమని. ఒక్క దాంట్లో చిన్న మెలిక ఉంది. ఆ రాసిన దాంట్లో ఒక మాట ఏం రాశారంటే, ఎక్కడన్నా రెవెన్యూ లోటు తక్కువగా ఉండి ఆర్థికంగా రాష్ట్రం వెనకబడి ఉంటే 5వ దాని కింద దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చు అని ఒక మాట వాడారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను హైదరాబాద్ తెలంగాణకు పోతుంది కదా, రెవెన్యూ కొంత తగ్గిపోతుంది కదా ఆంధ్రప్రదేశ్కి, మిగతా ఏవి ఆంధ్రప్రదేశ్కి వర్తించవు. ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతం కాదు, కొండ ప్రాంతం కాదు, సరిహద్దు ప్రాంతం కాదు, లేకపోతే గిరిజనులు ఎక్కువ ఉండే ప్రాంతం కాదు, అటవీ ప్రాంతం కాదు. అయినప్పటికీ కూడా ఆ చిన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పాను. ఇది ఒక నేపథ్యం దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, నేను పార్లమెంట్లో మాట్లాడింది కేవలం ప్రత్యేక హోదా గురించి కాదు. చాలా మంది ప్రత్యేక హోదా గురించే మాట్లాడాలనుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ విభజన వెనక కొంత చరిత్రాత్మక సత్యం ఉంది. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. నేను ఈ విజయవాడ నుంచి రాష్ట్ర ప్రజలందరూ గుర్తు చేసుకున్నాను. ఈ రాష్ట్రాన్ని విభజించాలని 1969లో తెలంగాణలో ఉద్యమం జరిగింది. 200-300 మందిని అప్పుడు వాళ్ళ ప్రాణాలు పోయాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్లో ఉన్న అంతర్గత తగువులు, ప్రజల్లో ఉన్న తెలంగాణ వస్తే కొంత మేలు జరుగుతున్న భావన రెండు కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ రోజు ఆ ఉద్యమాన్ని అణిచివేశారు. 72లో ఆ మురికి నిబంధనలు అయితే పెట్టారో పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులు, ఆంధ్రప్రదేశ్ యువకులందరూ ఉద్యమం చేశారు. జై ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో కూడా నాకు గుర్తున్నంత వరకు 250 మంది 230 మంది సిఆర్పి కాల్పుల్లో కానీ ఇతరత్రా కానీ మరణించిపోయారు. నేను కూడా అప్పుడు ఒక విద్యార్థిగా ఉన్నాను. విద్యార్థిగా ఉండి అందరితో పాటు నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నాను. జై ఆంధ్ర అంటే జై జై ఆంధ్ర అని అందరూ నినదించేవాళ్ళు. నాకు బాగా గుర్తు, పెద్దలు తెన్నేటి విశ్వనాథం గారి యొక్క అధ్యక్షతన, లచ్చన్న గారి యొక్క సారథ్యంలో నేను హరిబాబు గారు కలిసి ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళంలో అనంతపురం వరకు పర్యటించాం. వాళ్ళు పెద్దలు ఉండేవాళ్ళు కాబట్టి సభకు జనం వచ్చేవాళ్ళు. ఆయన విశ్వనాథం గారు చెప్పారు, యువకుడు కూడా తీసుకొచ్చాను, విశ్వామిత్రుడు యాగరక్షణకు రామరక్షణను తీసుకొచ్చినట్టుగా వీళ్ళిద్దరు తీసుకొచ్చాను, ఈయన మాట్లాడి వినండి అని చెప్పి తెన్నేటి విశ్వనాథం గారు చెప్పేవాళ్ళు. నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆ ఉద్యమాన్ని కూడా అణిచివేశారు. ఆ ఉద్యమం 72లోనే కానీ ఆంధ్రప్రదేశ్ వేరైపోయి ఉంటే, 72లో అంటే 28, ఇప్పుడు ఒక 16 అంటే 44 ఏళ్ల కిందట కానీ ఆంధ్రప్రదేశ్ వేరైపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రమే మారిపోయి ఉండేది. ఈ పాటికి ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి అయి ఉండేది మనం చెప్పనలివి కాదు. ఒకప్పుడు విజయవాడ తెలుగు రాజకీయాలకు, తెలుగు సంస్కృతికి, తెలుగు కళలకు, తెలుగు చలన చిత్రానికి, తెలుగు రుచులకు, అభిరుచులకు, వృత్తులకు, ప్రవృత్తులకు కేంద్రం ఇది. కళలకు కాణాచి లాంటి యొక్క పత్రికలన్నీ ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. సినిమాలన్నీ ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు అటు పోతే గాంధీనగర్లో కనబడే మీకంతా. బాబాయ్ హోటల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అన్ని రకాల రుచులన్నీ కూడా విజయవాడ గురించే చెప్పుకునేవాళ్ళు. మొత్తం ప్రముఖులందరూ కూడా కాశీనాథి నాగేశ్వరరావు గారు కానీ, అయ్యదేవర కాళేశ్వరరావు గారు కానీ, టీవీఎస్ చరపతిరావు గారు కానీ అనేక మంది ప్రముఖులు ఈ ప్రాంతం నుంచి అప్పుడు ముందుకున్నారు. అలాంటి విజయవాడ కాలక్రమేణా ప్రాధాన్యత తగ్గిపోయింది. ఎందుకంటే రాజధాని హైదరాబాద్ కాబట్టి రాజధానిని అభివృద్ధి చేసుకున్నామనే ఉద్దేశంతో అందరూ తలా ఒక చేయేసి అభివృద్ధిని ఎక్కువగా హైదరాబాద్కు తరలిచ్చారు. సినిమా తరలిపోయింది, ఇండస్ట్రీ తరలిపోయింది, హోటళ్లు తరలిపోయాయి, రాజకీయ నాయకులు తరలిపోయారు, పత్రికలు తరలిపోయాయి. హైదరాబాదు మన రాజధాని కాబట్టి దాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చేసుకుందాం అనుకున్నారు, అభివృద్ధి చేశారు. ఆ నేపథ్యంలో మళ్ళా తెలంగాణ ఉద్యమం వచ్చింది. 2004లో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ దీనికోసం ముందుకు వెళ్ళినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. గులాబీ అలాగే 3 రంగుల కండువాలు మార్చుకుంది. ప్రజలకు హామీ ఇచ్చింది, మేము గెలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని. 2004లో చరిత్ర ఎందుకు చెప్తానంటే చరిత్ర తెలుసుకోవాలి, దానికి సరైన వేదిక విజయవాడ నేను నిర్ణయించుకున్నాను. 2004లో ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఊసెత్తలేదు, కాలయాపన చేసింది. తెలంగాణలో తెలంగాణ మనకు వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, వేరే వాళ్ళు మన పైన పెత్తనం చేస్తారనే భావన అక్కడ ఉన్న వాళ్ళ కలిగితే మన వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ తప్పితే మిగతా ప్రాంతాలంతా అభివృద్ధి చెందలేదు కాబట్టి దీనివల్ల అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో పిల్లలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. కొంతమంది ఉద్యమానికి నాయకత్వం వహించారు. అన్ని పార్టీలు సమర్థిస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 పీపుల్. అధికారంలో ఉన్నది కాంగ్రెస్,
69లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్, 72 అధికారంలో ఉన్నది కాంగ్రెస్, 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అంటే అక్కడ తెలంగాణ ఉద్యమం పేరుతో 69లో ఎంతమంది చనిపోయారు, 72 ఆంధ్ర ఉద్యమం పేరుతో ఎంతమంది చనిపోయారు, మళ్ళా 2004 నుంచి 2014 వరకు 1000 మందికి పైగా చనిపోయారు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని దీనికి శాశ్వత పరిష్కారం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పాటైపోతే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వేరైతే ఈ ప్రాంతం బతుకుతుందనే ఉద్దేశంతో బీజేపీ కూడా దాన్ని సమర్థించింది. దాంట్లో ఏమి ఇదేమి లేదు, ఎవరు అడగాల్సిన అవసరం, వాళ్ళకి అడిగిన వాళ్ళకి సంజాయి చెప్పాలి. ఒక ఓటు 2 రాష్ట్రాలని బీజేపీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కొత్తగా తెలుసుకున్న వాళ్ళు కొందరు చెప్తూ ఉన్నారు, ఒక ఓటు 2 రాష్ట్రాలంటే బీజేపీకి ఓటు వేయలేదు. అప్పుడు జనం బీజేపీకి గెలవాల, ఎందుకు ఎవరైనా కొందరు అడుగుతున్నారు. గెలిచింది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. పైపెచ్చు ఆ తర్వాత మేము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాం. తెలుగుదేశం మొదట్లో ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా ఉండింది. ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలనే సిద్ధాంతంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన తెలుగుదేశం ఆ స్టాండ్ తీసుకుంది. అది వాళ్ళ ఇష్టం. ఆ తర్వాత వాళ్ళు మేము కలిసి పనిచేసినప్పుడు ఆ కారణంతో జరగలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ 2004లో ఈ తీర్మానం చేసిన తర్వాత, ఉద్యమం పెరిగిన తర్వాత అన్ని పార్టీలు కూడా తెలంగాణ ఏర్పడాలని ఉత్తరాలు ఇచ్చాయి. అన్ని పార్టీలు, తెలుగుదేశంతో సహా, కమ్యూనిస్ట్ పార్టీతో సహా, అలాగే బీజేపీతో సహా, కాంగ్రెస్ పార్టీతో సహా, రాజశేఖర రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తీర్మానం చేసింది. శాసనసభలో కూడా చెప్పారు, రోసయ్య గారు అందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చేయాలని నిర్ణయం జరిగింది. ఇప్పుడు విభజన గతం జరిగిపోయింది. ఇప్పుడు అభివృద్ధి మనందరి అభిమతం, దానిపైకి రావాల్సి ఉంది. ఎందుకంటే కొంత తెరవాలి కాబట్టి మీకు విషయం చెప్పాను. ఈ విజయవాడలో ఉన్నాను నేను, నాకు గుర్తొస్తుంది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారంటే మన కాంగ్రెస్ మిత్రులు. మేము ఉద్యమం జరుపుతూ ఉంటే మధ్యలో అన్నారు, లచ్చన్న గారు, శంకర్ సత్యనారాయణ గారు, ఒడ్డే శోభనాథేశ్వరరావు గారు, ఎలమంచి శివాజీ గారు, ఇంకా అనేక మంది అందరూ ఉద్యమం, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నీ ఒకటైనాయి. నాన్ కాంగ్రెస్ శక్తులు, కాంగ్రెసేతర శక్తులు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఉద్యమం పెరగడంతో మేము కూడా చేరుతా ఉన్నారు. నేను అప్పుడే చెప్పాను, వీళ్ళు వస్తే కొంపలు పూస్తారా బాబు అని చెప్పాను. కాదు ఉద్యమంలో ఎవరు కలిసి వస్తారంటే వద్దనేది ఏందన్నారు. వచ్చారు, ఉద్యమాన్ని బాగా ఊపుకు తీసుకెళ్లారు. కాకినాడలో మీటింగ్ పెట్టారు. కాకినాడ మీటింగ్ అప్పుడు నాకు బాగా గుర్తు, ఈ ఉయ్యూరు పక్కన గండికోట అనుకుంటాను, గండికోట అనే ఊరి నుంచి బస్సు వేసుకొని వచ్చారు. ఒక అతను మిక్కిరినేని దేవేందర్ రావు అనుకుంటా, అతని పేరు కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, మీసాలు పెట్టుకొని వచ్చాడు ఆయన. ఆ బస్సు మీద కూర్చొని తుపాకీ పట్టుకొని, ఎక్స్-ఆర్మీ అతను, తుపాకీ పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళ సభ ముందు మీరు సరైన తీర్మానం చేయకపోతే మీ సంగతి ఏందన్నట్టుగా ఆ తుపాకీ ఆయన చూపించాడు. అక్కడ కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని మించి ఉపన్యాసాలు ఇచ్చారు, ఏమని అట్లా చేస్తాం ఎటు చేస్తాం అని. ఆఖరికి ఒక ఆయన పెద్ద ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఆంధ్రప్రదేశ్ వచ్చేంత వరకు, కుటుంబరావు గారు ఉన్నారు సాక్షి, ఆంధ్రప్రదేశ్ వచ్చేంత వరకు నేను నా పెళ్ళాం దగ్గరకు కూడా వెళ్ళను అని చెప్పన్నాడు ఆయన. నేను అప్పుడే చెప్పాను, పెళ్ళాం ఏం చేస్తున్నాయి ఆ పాపం మధ్యలోనూ, సంబంధం ఏందని. అంటే నమ్మించడానికి, జనాన్ని నమ్మించడానికి అయిపోయింది. వివరంగా కూడా చెప్పను, ఎందుకంటే చాలా మంది వ్యవహారం చెప్పాల్సింది. అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఉద్యమం, ఎన్ని రోజులు చేస్తారు ఉద్యమం ఎవరైనా? ఒకరోజు బాటం శ్రీరామూర్తి గారు, మండలి కృష్ణారావు గారు వచ్చి విజయవాడలో దిగదామని ఎయిర్ క్రాఫ్ట్లో వస్తే గన్నవరం దగ్గర నుంచి విజయవాడ వరకు అంతా జనసంద్రం అయిపోయింది. హెలికాప్టర్ వచ్చి పైన తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. దిగేదానికి లేదు, మనుషులు ఎక్కడ ఖాళీ లేదు, రన్వే కూడా ఖాళీ లేదు. అలాంటి ఉద్యమం. ఊర్లు గుడివాడ నుంచి వస్తుంటే ఎక్కడ పట్టిన ఆడవాళ్ళంతా వేలాది మందిగా. అక్కడ ఊరుండేది అంగనూరని, నేను నవ్వుతూ అంటుండేవాడిని, ఈ ఊరి పేరు అంగనూరు కాదు, అంగనూరు అని పెట్టండి అని చెప్పని. అంటే అందరూ ఆడవాళ్ళు వచ్చి ఎంతో ఉత్సాహంతో, ఊపుతో, హుషారుతో, ఉత్తేజంతో మహిళలందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. అంత ఉద్యమం జరిగిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఇందిరమ్మ పిలిచి, మీకు కావాల్సింది నరసింహరావుని తొలగిస్తామే కదా, నరసింహరావుని తొలగిచ్చేస్తామని చెప్తే వీళ్ళంతా సర్దుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్తో రాజీ పడిపోయారు. మేము ఉద్యమం చేస్తున్నాం, పిల్లకాయలం, యువకులం. కొంతమంది చెప్తారు వెంకయ్యనాయుడు గారు నాయకత్వం ఇచ్చారు. నాకు అప్పుడు 23 ఏళ్ళ నా వయసు బాబు, నాయకత్వం ఇచ్చేదానికి. నా వయసు 23 ఏళ్లే. చరిత్ర తెలుసుకొని మాడాలా. ఆ విద్యార్థి ఉద్యమంలో నేను చురుగ్గా ఉన్నా, ఎక్కడున్నా చురుగ్గా ఉంటాను. నా అలవాటు అది, నా బలహీనత అది, నా బలం అది. చెప్పదలుచుకుంది ముక్కుసూటిగా చెప్తాను. ఎవరు ఏమనుకుంటారో కూడా భయపడను నేను. ఎందుకంటే నాకేం స్వార్థంతో కాదు, జనం కోసమని. ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ఇది బాగా అభివృద్ధి చెందుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క తెలివితేటలపై నాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఉండేవాళ్ళు ఇవాళ ప్రపంచంలో అమెరికాకి వెళితే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పోయి చూస్తే, డాక్టర్గా చూసినప్పటికీ కూడా, లేదా ఐటీ వాళ్ళు చూస్తే కూడా, మన పిల్లలు మనకి ఆ సిలికాన్ వ్యాలీలో ఎక్కడికి వెళ్ళినా కృష్ణానా, గుంటూరా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, నెల్లూరా, ఏ ఊరు, తెనాలి, ఏ ఊరు నుంచి అడగాల్సిన పరిస్థితి. అంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ, అంత తెలివి ఉంది ఇక్కడ. నాకు నమ్మకం ఉంది.
వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, 1000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది, 1000 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంది, అన్నిటిని మించిన తెలివి ఉంది. అందువల్ల నా భయం నాకు ఎప్పుడు లేదు. వచ్చుంటే ఈరోజు అసలు దేశంలో తలమానిక గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఉండేది. అంత ప్రయత్నం చేస్తుంటే మేము అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఆ ఉద్యమాన్ని నీరు గార్చినప్పుడు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ విజయవాడలోనే ఒక మీటింగ్ పెట్టాం మేము. ఏమని, కాంగ్రెస్ నాయకులు ఎన్నుపోటు పొడిచి వెళ్ళిపోతున్నారు, మనము విద్యార్థులు మాత్రం ఉద్యమం కొనసాగించాలని మీటింగ్ పెట్టాం. నాకు బాగా గుర్తుంది. విజయవాడలో నేను హరిబాబు గారు వచ్చి మీటింగ్ పెడితే అక్కడ ఈ పీడబ్ల్యూడీ గ్రౌండ్ పక్కన ఉండే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో కొంతమంది రౌడీలు వచ్చి కర్రలు తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ చదువుకోమని బడికి పంపిస్తే మీకేం పని బాటలేదంటే ఉద్యమం చేస్తారా పోనీ అని చెప్పి తరవడానికి వచ్చారు. నేను ఆ తర్వాత చైర్మన్ గారు పెనమనేని కోటేశ్వరరావు గారు చెప్పాను, ఈ విధంగా చేస్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు మామూలు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు, మంచి పద్ధతి కాదు, మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని. ఆయన చెప్పాడు, వాళ్ళు ఎవరు తెలవకుండా వచ్చి ఉంటారు, ఎవరే మేము చూస్తామని చెప్పి అన్నాడు. అంత దౌర్జన్యానికి దిగజారి మమ్మల్ని ఆ ఉద్యమాన్ని నీరు గార్చేదానికోసం ప్రయత్నం చేశారు. కొద్ది రోజులు సమ్మె జరిగింది. ఇంట్లో తల్లిదండ్రులు అన్నారు, ఎన్ని రోజులు సమ్మె చేస్తారా బాబు, వాళ్ళు అంటే ఎవరో వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు, మీరు చదువుకోండి అని బడికి వెళ్ళాము. అది దాని చరిత్ర. ఇప్పుడు మళ్ళా గతం నుంచి వర్తమానానికి వస్తే 2004 నుంచి 2014 వరకు వచ్చేస్తుంది. ఎలక్షన్ వస్తే దగ్గరకు వచ్చేస్తుంది వచ్చేస్తున్నాం అనేది. ఎలక్షన్ అయిపోతే ఇద్దాం, తొందర ఉందని 2009లో తెలంగాణలో మళ్ళా తీవ్రమైంది. అయితే చిదంబరం గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే నేను చెప్పాను, ఆ లాబీలో కనపడాడు నాకు చిదంబరం, గృహమంత్రి, ఆయన హోమ్ మినిస్టర్. ఆయన చెప్పాను, ఏమండి మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఏకపక్షంగా కానీ రాష్ట్రాన్ని విభజిస్తే చాలా గొడవ అవుతుంది. మిస్టర్ నాయుడు, డోంట్ వరీ, వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ డిడ్ ద హోంవర్క్ అన్నాడు. ప్లీజ్ అంటే నేను కూడా ప్రతిపక్షంలో ఒక నాయకుడిని, నేను మాట్లాడుతుంటే కూడా ఆగకుండా కనీసం మర్యాద లేకుండా లాబీలో వెడివడిగా వెళ్ళిపోయాడు కేంద్ర హోంమంత్రి. ఏంటి అయితే యూపరితం అనుకున్నాం మనం. ఆ తర్వాత 2009 నుంచి 2014 దాకా మళ్ళీ అట్నే కాలం గడిపారు. 2014 ఫిబ్రవరిన ఎలక్షన్ ఎప్పుడు, ఏప్రిల్ మేలో 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించింది ఐబీ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. ఏం చేస్తే లాభం అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మీరు ఏం చేసినా ఆంధ్రప్రదేశ్లో గెలవరు, తెలంగాణ కానీ ఇస్తే తెలంగాణలో 9 నుంచి 11 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని. దాంతో నిర్ణయించుకున్నారు వాళ్ళు. 25 పోయినాయి, కనీసం 9-10 మెరుగుతాయని. దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తూ మీరు మిగతా వాళ్ళు కదలదు. మరి బాబు నువ్వేంటి కొంచెం వైర్ ఎక్కడో తగులుతా ఏదో ఇబ్బంది వస్తుంది. ఎందుకు కూర్చో, కూర్చోవయ్యా, వెళ్ళి కూర్చో, మంచి కుర్చీ చూసుకో గట్టిగా, లేదా జాగ్రత్తగా ఉండాలి కదా. కుర్చీలు మంచి ఎలా ఉండాలని కాంగ్రెస్ వాళ్ళు అడిగి తెలుసుకోవాలా. ఎక్కడ మంచి కుర్చీ ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు. నేను ఆ సందర్భంగా మీ అందరికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, అప్పుడు వాళ్ళు ముందు చూపుతో ఆలోచించగానే ఉంటే 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు కానీ కాస్త ముందు చూపు చూపి, ఎలాగూ ఆంధ్రప్రదేశ్ విడిపోద్ది, మనం మాట ఇచ్చాము, మందే అధికారము, విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఐఐటి, ఒక IIIT, ఒక ఎయిమ్స్, లేకపోతే కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులు, కొన్ని ఫ్యాక్టరీలు పెడితే ఆంధ్ర ప్రజలు సంతోషిస్తారు, తెలంగాణకు న్యాయం చేద్దాం, ఆంధ్రకు కూడా న్యాయం చేద్దామని 10 ఏళ్లలో ప్రయత్నం చేసి ఉంటే ఈ సమస్య ఇంతవరకు వచ్చి ఉండేది కాదు, ఆంధ్ర ప్రజల్లో ఇంత ఆగ్రహం వచ్చి ఉండేది కాదు. ఆ పని వాళ్ళు చేయకుండా బిల్లు తెచ్చారు. నేను ఆ బిల్లును చదివితే ఆ బిల్లు అంతా తప్పుడు తరగ్గా ఉంది. నేను చెప్పాను కాంగ్రెస్ వాళ్ళకి, అయ్యా ఈ బిల్లు తప్పుడు తరగ్గా ఉందంటే నో మేము అంతా ఆలోచించేసామన్నారు. ఆ తర్వాత ఇంకా పార్లమెంట్ మొదలవుతుందనగా సోనియా గాంధీ గారు ఒకరోజు నాకు పార్లమెంట్ లాబీలో కనపడి, వెంకయ్యజీ ఈ బిల్లుని మీరు సమర్థిస్తారా లేదా అని. బిల్లు ఎలా ఉందో చూసి కదా మాకు సమర్థించేది లేదని చెప్తాను నేను అన్నా. మీరు సమర్థించేట్టుంటే చెప్పండి అంది, మీరు పెట్టేట్టుంటే న్యాయం చేసేట్టుంటే చెప్పండి, నేను సమర్థించేది లేదని చెప్తానని చెప్పాను. సూత్రప్రాయంగా మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకోవడం, కానీ ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలని చెప్పాను. న్యాయం జరిగేట బాబు గమ్మునమ్మా ప్లీజ్, అవసరమైన చూస్తాను. న్యాయం జరిగేటప్పుడు జరగాలంటే ఏమేం కావాలా ఈ విషయాలపై చర్చిస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాను. ఎందుకంటే మా బీజేపీ అప్పటికే నిర్ణయం తీసుకోనుంది. మిగతా వాళ్ళకి అటు ఇటు మార్చుకునే పద్ధతి కాదు బీజేపీది. నిర్ణయం తీసుకోనుంది. నిర్ణయం ప్రకారం పోవాలి ఎవరైనా కూడా.
అంటే అప్పుడు అహ్మద్ పటేలు దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు నా దగ్గర పంపిస్తే నేను చెప్పాను ఈ లోటుపాట్లు ఉన్నాయి ఇవి మీకు అర్థం కావు బయట వాళ్ళు కాబట్టి అంటే జయరాం రమేష్ గారిని పంపించారు 7 రోజుల పాటు చర్చించిన తర్వాత అనేక విషయాలు బిల్లులో చేర్చమని నేను పట్టుబడితే కొన్ని చేర్చారు కొన్ని చేర్చరా చేర్చే వాటిని అర్ధమనస్కంగా చేర్చారు అర్ధమనస్కంగా మీరేనా మిగతా వాళ్ళు ఎవరు ప్రయత్నం చేయలేదా అని ఎవరిని అడిగితే చేయలేదని నేను చెప్పను ఈ మన పబ్బం హరి కావచ్చు లేకపోతే పళ్ళవరాజు కావచ్చు లేకపోతే వండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు లేకపోతే కావూరు సాంబశివరావు కావచ్చు లేకపోతే పురంధరేశ్వరి కావచ్చు లేకపోతే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కావచ్చు లేకపోతే సాయి ప్రతాప్ కావచ్చు లేదా విజయవాడ రగడపాటి రాజగోపాల్ కావచ్చు వీళ్ళు కూడా రాష్ట్ర విభజన వద్దన్నవాడు వాళ్ళు నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళ చాలా మందికి అయ్యా విభజన జరగబోతా ఉంది కాంగ్రెస్ ప్రిపేర్ అవుతుంది జరగబోయే విభజనలో ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో దయచేసి అడగండి అని చెప్పాను వాళ్ళు అడుగుతూ ఉన్నారు కానీ వాళ్ళ మాట కూడా లెక్క చేయలే వాళ్ళ మాట కూడా కాంగ్రెస్ నాయకులు లెక్క చేయకపోగా ఇంకొక దుర్మార్గం చేశారు వీళ్ళందరినీ నమ్మించారు ఏమని మేము ఊరిని అంటున్నాం కానీ ఇచ్చేది లేదు అని ఈ రగలపాటి రాజగోపాల్ మహా తెలివైన వాడు మీకు తెలుసు కదా అందుకే మీరు ఎన్నుకున్నారు కూడా రాజగోపాల్ నా దగ్గరికి వచ్చి చెప్పాడు అన్నా ఊరినే మాట చెప్తారు ఏం కాదని అమాయకుడా ఉండవని చూస్తాను ఇస్తున్నారు లేదన్నా ఇవ్వరు అన్నాడు నాకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వరు ఇదంతా డ్రామా మీరు ఏం కంగారు పడబడలేదని నేను కంగారు పడిపోవడం కదా బాబు కొంపలు మునుగుతున్నాయి అందరం కలిసి ఏదైనా ప్రయత్నం చేస్తే కొంత మేలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి నేను చెప్పినా అతను అర్థం చేసుకోలేదు నాకన్నా వాళ్ళని నమ్మాడు ఎందుకంటే ఎక్కువ కాలం వాళ్ళతో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళతో నమ్మాడు కావూరు సాంబశివరావు కూడా అంతే పురంధరేశ్వరి గారు కూడా అంతే వాళ్ళిద్దరు ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు అయితే వీళ్ళకన్నా ముందు కొద్దిగా పురంధరేశ్వరి కొద్దిగా వాసన కనిపెట్టింది చెప్పింది నాకు ఇట్లా అంకుల్ ఇలా అయ్యేటట్టుగా ఉంది కనీసం పోలవరం అన్నా దక్కించుకోకపోతే అట్ట దాని గురించి అన్నా మీరన్నా పట్టించుకోండి మేము చెప్తే వినడం లేదు చెప్పాను అనుకో మంత్రి నువ్వు గట్టిగా మాడమని నేను మాట్లాడినా వినడం లేదు అనుకుని చెప్పింది నాకు వాళ్ళ నాన్నగారితో నాకు కొంత సాన్నిహిత్యం ఉంది కాబట్టి వయసులో నాకన్నా చిన్నది కాబట్టి వాళ్ళ నా అంకుల్ అంటుంటుంది మామూలుగా చెప్పింది నేను కావూరు సాంబశివరావు క్యాబినెట్లో బిల్లు వచ్చినప్పుడు ఆయన దీన్ని ఇప్పటికిప్పుడు ఆగమేఘాల మీద తెస్తేట కొంత టైం ఇవ్వండి మేము ఆలోచించి నిర్ణయిద్దామని చెప్పాడు ఆయన కావూరు సాంబశివరావు కూడా అనుభవజ్ఞుడు 25 సంవత్సరాల పైగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాంగ్రెస్లో తరబడిన నాయకుడు ఆయన ఒకడు ఆయన మాట కూడా లెక్క చేయలే నువ్వు ఏందో ఆలోచించేది మేము అన్నీ ఆలోచించే చించాము అందువల్ల నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం అని చెప్పాడు సాంబశివరావు గమ్మునిపోయాడు పైపు ఆఖరి రోజులు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు అది తీసుకోకుండా ఉంటే ఆయన భవిష్యత్తు ఇంకా చాలా బాగుండేది అదే అట్ అయిపోయింది ఇప్పుడు ఇవాళ మీరు ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ చెప్పిన దాన్ని చూశారు ఎలాంటి సమాధానం ఇచ్చాడు దిగ్విజయ్ సింగ్ ఎలాంటి సమాధానం ఇచ్చారు ఇతరులందరూ కూడా వాళ్ళు ఎవరు కూడా లెక్క చేయకుండా ఆఖరికి వాళ్ళ పార్టీ సభ్యులను వాళ్ళ మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ కలిసేది వాళ్ళు చెప్పేవాళ్ళు ఇవ్వాల్సిందేనని బయటకు వచ్చేవాడు ఇచ్చే ప్రసక్తే లేదో నేను గట్టిగా చెప్పొచ్చానని కిరణ్ కుమార్ చెప్పేవాడు చెప్పిన మాట కూడా వాస్తవమే వాళ్ళు అందుకే నేను చెప్పాను కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఏం చేయలేదని నేను అన్నాం వాళ్ళు బాధపడితే అవుద్దా కాంగ్రెస్లో మదన పడితే అవుతుందా కాంగ్రెస్లో అన్నీ చేశారు చేయాల్సింది ఒక్కటి చేయలే ఏంటంటే ఆ 25 మంది ఎంపీలు వెళ్ళి ముఖ్యమంత్రి వెళ్ళి సోనియామ్మను కలిసి అమ్మా నువ్వు కానీ మాకు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయకపోతే మేమందరం రాజీనామా ఇస్తున్నాము అందరం సామూహికంగా ముఖ్యమంత్రి మంత్రులు 25 మంది ఎంపీలు కానీ లెటర్ ఇచ్చేసి ఉంటే ఏమై ఉండేది మీకు తెలుసు అది చేయలేవాళ్ళు మిగతా చేసినారు అందువల్ల దాని విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఇప్పుడు మరి మీకు నాయుడు గారు మీకు తెలుసు కదా ప్రత్యేక హోదా రాదని మరి ఎందుకు అన్నారంటే నేను ఆ వేడిలో తెలంగాణలో గొడవ జరుగుతూ ఉంది టెన్షన్గా ఉంది ఇచ్చేయాలని గొడవ జరుగుతూ ఉంది నేను ఇలా చర్చిస్తుంటేనే నా మీద కూడా కొంతమంది అపప్రచారం చేశారు వెంకయ్యనాయుడు అడ్డవేస్తాడని హైదరాబాద్లో నా గడ్డి బొమ్మ తగలబెట్టడం మొదలుపెట్టారు ఖమ్మంలో నా గడ్డి బొమ్మ తగలబెట్టారు నాకు వ్యతిరేకంగా కొన్ని పత్రికల్లో రాయించడం మొదలుపెట్టారు నేను చెప్పాను మేము ఆంధ్రప్రదేశ్ కూర్చోం మేము ఇప్పుడే కూర్చో ప్లీజ్ కూర్చో రామ్మోహన్ కొద్దిసేపు కూర్చొని మనం మాట్లాడదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన న్యాయం జరగాలి అనేది మన యొక్క ప్రధాన సమస్య రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం క్వశ్చన్ కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు చెప్పారు అన్నా మీరు ఇప్పుడు ఈ ఎన్నికల ముందు దీన్ని ఆపి ఎన్నికలు అయిన తర్వాత మీరు వచ్చి మంచిగా చేస్తే ఇంకా బాగుంటుందని కూడా చెప్పాడు దానికి కాదడానికి కూడా వీలేదండి సత్యం కానీ అప్పటికే చాలా ముందుకు వెళ్ళిపోయాం తెలంగాణలో 1000 మందికి పైగా చనిపోయారు అన్ని పార్టీలు తీర్మానం చేశాయి ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది
నేను ఇందాక చెప్పాను కదా, ఒక్కరోజు ఆపి 2 రోజులు ఆపి నేను చర్చలు జరుపుతుంటేనే వెంకయ్యనాయుడు అడ్డం వేస్తున్నాడు అని నాకు గడ్డి బొమ్మ దగ్గర పెట్టారు. అప్పుడు వీళ్ళు ఎవరు నాయకులు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఎవరు కనీసం నోరెత్తి దానికి ఖండించలేదు. నాకు సానుభూతి చూపించబడలే, కనీసం వాళ్ళన్న అనుభూతో చూపించుంటే ఇప్పుడు ఈ భవభూతి కూడా ఉండేది, వాళ్ళకి కొంతవరకు దక్కి ఉండేది. ఆ పని కూడా చేయలేదు కాంగ్రెస్ నాయకులు ఎవరు. అయినా నేను గడ్డి బొమ్మ దగ్గర పెడితే నన్ను దగ్గర పెట్టే వెనకాడు. నేను గడ్డి బొమ్మ దగ్గర పెడితే ఎక్కడ భయపడతాను చెప్పండి, చూశాను, చిన్నప్పటి చూస్తున్నాను ఇవన్నీ. అందుకని నేను చెప్పాను, మాకు తెలంగాణకు అనుకోరం, కానీ ఆంధ్రకు న్యాయం జరగాల. ఆఖరికి మా పార్టీ మీటింగ్ జరిగింది. పార్టీలో విషయాలు బయట చెప్పకూడదు, కేబినెట్ విషయాలు కూడా బయట చెప్పకూడదు, కానీ ఆ విషయం కూడా మీ ద్వారా నేను జనానికి చెప్పదలుచుకున్నాను. ఇవాళ పార్టీ మీటింగ్లో కూడా నేను అద్వానీ గారికి చెప్పాను. ఎవరు కొంతమంది ఉపన్యాసం ఇచ్చారు నాకు, వెంకయ్యనాయుడు గారు పార్టీలో పోరాటం ఉండొచ్చు కదా అని. పోరాటం ఏందో నాకు తెలుసు. పార్టీని మేము, మా పార్టీ తల్లి లాంటిది. చిన్నప్పటి నుంచి నమ్మిన పార్టీ కోసం, సిద్ధాంతం కోసం, కార్యక్రమం కోసం, ఆదర్శం కోసం చిన్నప్పుడు నిక్కరేసుకున్నప్పుడు చేరి ఈ పార్టీలో ఉన్న నేను ఆఖరి క్షణంలో పార్టీని వదిలిపెట్టలేను. అందుకని నేను పార్టీలో చెప్పాను ఏమని, అద్వానీజీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాల, తెలంగాణ ఏర్పడాలి. తెలంగాణ ఏర్పడాలా, ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాల. ఆంధ్రప్రదేశ్ న్యాయం జరిగేంత వరకు నేను దేనికోసమైనా వెనకాడను, దేనికైనా తెగించి ముందుకు వెళ్తానని చెప్పాను. బహుశా నా జీవితంలో నేను ఎప్పుడు అద్వానీ గారికి ముందు అలాంటి భాష మాట్లాడలేదు. ఎందుకంటే మా అందరికీ ఆయన గుర్తుడు. ఈ దేశానికే ఒక ఆదర్శవంతమైన నాయకుడు. వయసు పెరిగి పెద్దవారయ్యారు, కానీ ఆయన చిన్నప్పటి నుంచి ఈ సంస్థను పెంచి పోషించాడు. చెప్పాను, అద్వానీ గారు బాగా అనుభవజ్ఞుడు కాబట్టి నేను ఎమోషన్ అయిపోతాను గమనించి, వెంకయ్యజీ లోక్సభ అయిపోయినప్పటికీ లోక్సభలో 23 నిమిషాల్లో చర్చ తంతు ముగిచ్చి తలుపులు వేసి టీవీలు ఆపేసి కొందరిని బయటకు గెంటేసి దుర్మార్గంగా వ్యవహరించారు. ఎవరు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది అప్పుడు వ్యవహరించారు. రాజ్యసభకు వచ్చింది. రాజ్యసభ ఆయన నాడు రాజ్యసభలో వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా, అనుభవజ్ఞుడివి. జైట్లీ మా నాయకుడు రాజ్యసభలో ఆయన ఉన్నాడు. మీరిద్దరు ఆడుకొని ఫైనల్గా ఈ రెండు అటు తెలంగాణ వచ్చేటట్టుగా, ఆంధ్రకు న్యాయం జరిగేట్టుగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన సమావేశాన్ని ముగించాడు. ఎందుకంటే సమావేశంలో ఎక్కువ మంది ధోరణి ఎలా ఉండిందంటే అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడే అలా ఉండింది. ఏమని, ఎలక్షన్ అయిపోయింది, తర్వాత మనం రాష్ట్రాన్ని విభజించవచ్చు, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ వాళ్ళ ఏమో జరగనీయకూడదని చెప్పని. కానీ ఈ మాట ఎప్పుడైతే అద్వానీ గారు అన్నారో రాజ్యసభలోకి వెళ్ళి రాజ్యసభలో చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ లోపల నేను ప్రధానమంత్రి గారికి చెప్పాను, ప్రధానమంత్రి గారు ఈ అంశాలు దీంట్లో చట్టంలో ఉండాలని. ఏంటి అన్నాడు. చెప్పాను నేను. చెప్పి ఆయన కూడా చెప్పాను, సరే మీకు కూడా ఈ విషయాలు బోధపడవు, ఎందుకంటే ఇప్పుడు అస్సాంలో ప్రతి జిల్లాలో ఎవరికి ఏం సమస్య ఉందో నాకైతే అర్థం వద్దా, మీకు అర్థం వద్దా, కొంత తెలిసిన వాళ్ళు ఉండాలని. అందుకని ఆయన జయరాం రమేష్ నా దగ్గర పంపించాడు. జయరాం రమేష్ నేను 7 రోజుల పాటు చర్చించుకున్నాం. 7 రోజుల పాటు చర్చించుకొని ఏమేమి చట్టంలో పెట్టాలో నేను అన్ని వ్రాతపూర్వకంగా ఆయనకి ఇచ్చాను. కొన్ని నోటి మాటతో చెప్పాను. ఆయన మళ్ళీ పోయేది వచ్చేది, ఇది ఒప్పుకున్నారు అది ఒప్పుకున్నారని చెప్పేది. ఒప్పుకుంటే కాదయ్యా కాగితంలో చూపించండి నేను చెప్పేవాడిని. మళ్ళీ భాషలో తేడా వచ్చేది. ఇలా జరిగింది. జరిగిన తర్వాత రాజ్యసభ డేట్ వచ్చింది. రాజ్యసభ డేట్ వచ్చినప్పుడు చర్చ మొదలైనప్పుడు నేనేం చెప్పానంటే, ఆ చర్చలో రాజ్యసభలో చర్చలో ఏం చెప్పానంటే, మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఆపే ప్రసక్తి లేదు, మేము సమర్థిస్తాము, కానీ ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాల అని. దాని మీద ఏం చేస్తే బాగుంటుందనే విషయంలో నేను చెప్పాను. ఆ ఆలోచనలో అనేక అంశాలు చెప్పి ప్రత్యేక హోదా కూడా ఇస్తే మంచిది, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తే ఆదాయ లోటు పూడుతుంది, రాష్ట్రం నిలదొక్కగలుగుతుందని నేను చెప్పాను. అప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే నాకు ఇవాళ ఎందుకు బాధ కలుగుతుందంటే, నన్ను మాట్లాడని కూడా సరిగా మీరందరూ నేను మాట్లాడేది చూశారు, కానీ పార్లమెంటులో నేను మాట్లాడుతూ ఉంటే నా ముందు ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు, అన్ని పార్టీల పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, వాళ్ళందరూ గందరగోళంగా వెళ్ళలోకి వచ్చి దూసుకొచ్చి అరిసి కేకలు పెట్టి, అయినా కూడా నేను మొండిగా చిన్నప్పటి నుంచి కొంత తరఫీలు పొందున్నాను కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయాలన్నీ రికార్డులో చెప్పాను. పార్లమెంట్లో ఒక పద్ధతి ఉంది, నువ్వు అరిసినా మైక్ కానీ అరిసిన వాళ్ళ పక్కన పెట్టకపోతే కేవలం నువ్వు మాట్లాడి బయటకు వినబడుద్ది, అరుపు మాత్రం లోపల ఉండిపోదు. గందరగోళం చేసి చికాకు చేశారు. కానీ ఆ రోజు సజావుగా చర్చ జరగనిచ్చి ఉంటే ఈ తప్పులన్నీ దొరుండేవి కాదు. ఇవన్నీ నిర్దిష్టంగా అడిగి అన్ని పార్టీల వాళ్ళని కలిసి, ఈ తెలుగుదేశానికి చెందిన వైఎస్ చౌదరి, సీఎం రమేష్ వీళ్ళిద్దరు ప్లే కార్డు పట్టుకొని ఆంధ్రకు న్యాయం జరిగిందాక విభజన వద్దని వాళ్ళు, ఈ కేవీపీ రామచంద్రరావు ఆయన ఒక బ్యానర్ పట్టుకొని విభజన అసలు వద్దనే వద్దు అని ఆయన నిలబడి ఆ తర్వాత ఎక్కువ అయిపోయి కింద పడిపోయాడు. పడిపోతే కూడా మళ్ళీ ఆయన్ని నేనే చెప్పాను, డాక్టర్ని పిలిపించి కూర్చోబెట్టాను, ఆయన మొత్తం నిలబడాడని. కానీ నేనేమంటానంటే అంతవరకు ఎందుకు అసలు వాళ్ళ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. అందుకని రమేష్
వైఎస్ చౌదరి న్యాయం జరగాలని పట్టుబట్టారు. రామచంద్రరావు గట్టిగా విభజనని వ్యతిరేకించాడు. మిగతా వాళ్ళు ఏ అయితే చేయాల్సి ఉందో దాన్ని పార్లమెంట్లో చేయలేదు. నేను చేయలేదని వాళ్ళని తప్పులు పట్టలేదు. ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతపరంగా మేము రాష్ట్రానికి ఇదని చెప్పాము, మేము ముందే చెప్పున్నాం కదా. సో ఆ పరిస్థితిలో జరిగింది. ఇది జరిగిన తర్వాత మరి హోదా ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది మీకు చెప్తాను. ఇవ్వకపోతే ఏమవుతుంది, రే బాబు పై పక్కన ఇదే జరిగింది పార్లమెంట్లో కూడా. ఇప్పుడు వినయంగా గౌరవంగా సరగా పోతున్నాడు. అక్కడ సరగా కాకుండా అరుపులు కేకలు రణగొణంతోని నా ముందు నిలబడి ఒకటి అనుకూలంగా ఇంకోటి వ్యతిరేకంగా అందరూ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, తృణమూల వాళ్ళు ఎవరికి వాడు చదువు దొరికినట్టుగా పార్లమెంట్ దాకా కాకుండా వేరే పదం వాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను కూడా పార్లమెంటు సభ్యుడిని, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశాను. గందరగోళం సృష్టిస్తే అయినా నేను 52 నిమిషాలు మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి పలానా ఇవ్వాలి, లేకపోతే ఈ వ్యతిరేకించాల్సి వస్తుంది, సవరణలు ప్రతిపాదిస్తామని చెప్తే ఒకరోజు సమయం జరిగింది. ఒక్కరోజు సమయానికే నానా గందరగోళం చేసి తెలంగాణలో వెంకయ్యనాయుడు అడ్డం వేస్తాడు మళ్ళీ అని చెప్పి మళ్ళీ గడ్డి బొమ్మలు అరబడి మొదలుపెట్టారు. కొంతమంది, అందరు కాదు, కొద్దిమంది గడ్డి బొమ్మలు అరబడడానికి ఎక్కువ మంది బళ్ళే. ఆ పక్క ఒకడు ఈ పక్క ఒకడు, దానికన్నా నలుగురు కావాలా ఎవరిని మన టైం అయినప్పుడు తీసుకెళ్ళడానికి. దీనికి నలుగురు బళ్ళే, 2 చాలు. ఇప్పుడు ఇందాక కూడా కొంత ట్రైల్ వేశారు పాపం, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇదా, పోలీసు వాళ్ళు ఇచ్చుంటే బాగుండేది వాళ్ళకి. బయట ఎక్కడో చేస్తే గందరగోళం చేస్తే నేను ఎందుకన్నానంటే ఈ రోజుకి అందరు వినాలా, వేడిగా ఉంది, అన్ని పార్టీలు లెటర్ ఇచ్చేసాయి, వచ్చేస్తుంది ఎట్టా. వచ్చినప్పుడు ఈ ప్రత్యేక హోదా కూడా దాంట్లో చేరిపోతే చట్టంలో కానీ ఉందనుకోండి, తర్వాత ఇంకెవరు చేయగలిగేది ఏమీ లేదు. చట్టంలో పెట్టరా వాళ్ళు. ఏమన్నారంటే కారణం చెప్పారంటే వాళ్ళు, నాయుడు గారు మీరు చెప్పేది కరెక్టేను, ఈ పలాని ఉన్నాయి 6 పాయింట్లు కూడా చదివినిపిస్తాను, ఈ ముఖ్యమైనవి మేము ఒప్పుకుంటాం, కానీ ఇప్పుడు కానీ చట్టంలో పెడితే మళ్ళా ఈ బిల్లు లోక్సభకి వెళ్ళాలా, లోక్సభకి వెళ్తే ఇప్పుడు గొడవ జరిగి ఉంది. పెప్పర్ స్ప్రే, మన రాజగోపాల్ వీళ్ళందరూ పెప్పర్ స్ప్రే మిగతా లాంటివి జరుగుతాయి, అందుకని లోక్సభకు వెళ్ళడానికి వీలేదన్నారు. నేను చెప్పాను మన్మోహన్ సింగ్ గారికి, సార్ మీరు ఏం కంగారు పడద్దు, లోక్సభకు పంపించండి, నేను బాధ్యత తీసుకుంటాను, లోక్సభలో కూడా దీన్ని ఆమోదించేట్టుగా చేస్తానని. నేను కమల్నాథ్ మహా తెలివైనడు అతను. కమల్నాథ్ ఏమో బయట అసలు తెలంగాణ ఏర్పడకూడదు నాయుడు, మేము దానికి అనుకూలం కాదు, ఆమె చెప్పింది అందుకని నేను సాగిస్తున్నాను. మంత్రి ఆయన, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఆ మాట చెప్తాడు. ఇంకొక మంత్రి నాకు ఇష్టమైనది అంటాడు. వాళ్ళు వచ్చి నాతో చర్చలు జరుపుతారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలా ఏం చేద్దామని చెప్పని. అంటే వాళ్ళకే చిత్తశుద్ధి లేదు. అది కాంగ్రెస్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, వాళ్ళకి ఇక్కడ బీజేపీలో అటు లేదు. పార్టీ ఏం చెప్తే చేయాల్సింది అందరూ కూడా. సో నేను అనుకున్నది ఏంటంటే ఆ వేడిలో కానీ పెట్టేస్తే అయిపోద్ది అనుకుంటే వాళ్ళు ఒప్పుకోకపోతే నేను చెప్పాను ప్రధానమంత్రి గారి ముందు నుంచే ఫోన్ చేసి, సుష్మా స్వరాజ్ ఆమె ప్రతిపక్ష నాయకులు లోక్సభలో, అమ్మా రాజ్యసభలో ఈ ప్రతిపాదన పెడుతున్నాము, ఇవి ఆమోదిస్తారు, ఆమోదించి లోక్సభకు వస్తే తిరిగి ఆమోదం పంపిస్తావా, టైం ఎక్కువ అవుతుందని వీళ్ళు చెప్తానంటే ఆమె చెప్పింది గంట లోపల లోక్సభలో మీరు ప్రతిపాదించినట్టే సవరణలు అన్నీ ఆమోదించేట్టుగా నేను చేస్తాను, వారి చేతికి ఇవ్వండి, ఫోన్ నేను మారుతానని చెప్పి అన్నాను. వీళ్ళు సుష్మా స్వరాజ్ గారు సమర్థురాలేనండి, కానీ మీకు తెలుసు కదా అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేము సార్. ప్రధానమంత్రి పాపం మన్మోహన్ సింగ్ కొద్దిగా మెత్తపడ్డాడు. వీళ్ళు ఈ మన కమల్నాథ్ వీళ్ళంతా నో వెంకయ్యజీ ప్లీజ్ మీరు తెలంగాణ వద్దనుకుంటే డైరెక్ట్గా చెప్పండి, అంతేగాని ఇటు పేచీని పెట్టబాకండి, దానివల్ల గొడవ అయిపోద్ది అని చెప్పి అట్టాడు. ఈ లోపల మాకు రాజ్యసభ చైర్మన్ నుంచి మెసేజ్ వచ్చింది, హౌస్ ముదిరైంది రాండి, అందరూ గమ్ము కూర్చొని వెయిట్ చేస్తున్నారు, ఏమైంది మీరు అక్కడ కూర్చొని మాడుకుంటున్నారండి. లోపలికి వెళ్ళినప్పుడు ఇది జరిగిన తర్వాత 6 హామీలు ఇచ్చాడు ఆయన. 6 హామీలు ఇస్తే మరుసటి రోజు ఏం జరిగిందో ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. బిల్లు పాస్ అయిపోయింది, లోక్సభ పాస్ అయిపోయింది, రాజ్యసభలో పాస్ అయింది, హామీలు ఇచ్చాడు, ఒక 6 హామీలు. నెక్స్ట్ డే రాజ్యసభలో బీజేపీకి చెందిన రవిశంకర ప్రసాద్, ఇవాళ మంత్రిగా ఉన్నాడు ఆయన, మా కొలీగ్ ఆయన, అస్సాంకు చెందిన వైశ్య అనే సీనియర్ మెంబరు, బెంగాల్కు చెందిన సభ్యులు, ఒరిస్సాకు చెందిన సభ్యులు అందరూ గొడవ చేసి ఆంధ్రప్రదేశ్కి ఒకదానికి ఇస్తారా, మాకెందుకు ఇవ్వరు, మాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే దాన్ని పట్టుబట్టారు. కానీ అప్పటికే పార్లమెంట్ టైం అయిపోతా ఉంది, ఫిబ్రవరి ఆఖరిలో మీకు తెలుసు కదా ఏమవుతుందో, అందుకని ఎక్కువగా దాన్ని చర్చించుకునే అవకాశం దొరకదా, లేకపోతే పార్లమెంట్ జరిగి ఉండేది కాదు. నాకు తెలుసు ఇలా మాడతారు అందరూ, ఎందుకంటే ప్రాంతం విషయం వచ్చేసరికి చాలామంది పార్టీల పద్ధతి కాకుండా ప్రాంతం మీద ఎక్కువ దృష్టి పెట్టుకుంటారు, ఎమోషన్స్ రైజ్ చేస్తారు అందరూ. ఈ దేశంలో దురదృష్టం కులము, మతము, ప్రాంతము, భాష, నీళ్లు, ఈ 5 జనాన్ని అటట్టు కదిలిచ్చేస్తాయి. అందుకని వాళ్ళందరూ కూడా చేశారు. నేను అన్నాను మా పార్టీ వాడు, చూసారా నేను చెప్పాను నిన్న వేడిలో అయిపోయి ఉంటే మర్చిపోయేవాళ్ళ తర్వాత తెలంగాణతో పాటు ఆంధ్రకి ప్రత్యేకం, దాంట్లోనే ఒక మాట, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రము అని ఒక్క మాట కానీ దాంట్లో చేర్చుంటే ఈ సమస్య వచ్చేది కాదు. వాడు చేర్చకపోతే మాత్రం ఏం సార్, ఇప్పుడు మీరు వచ్చారు కదా చేర్చవచ్చు కదా అని కొందరు చెప్తున్నారు. మంచి ప్రశ్న అది. దానికి సమాధానం ఏంటంటే
ఆ తర్వాత 14వ ఆర్థిక సంఘం వచ్చింది. ఆర్థిక సంఘం ఏంటంటే కేంద్ర డబ్బులు రాష్ట్రాలకు ఏ విధంగా పంచాలా అనేది ఆర్థిక సంఘం చూస్తుంది. ఆర్థిక సంఘం సిఫారసులు చేసింది. ఏమని? మేము ఇక మీద రాబోయే రోజుల్లో ప్రత్యేక రాష్ట్రము, మామూలు రాష్ట్రం అంటూ ఉండదు. ప్రతి రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి దృష్టిలో పెట్టుకొని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిల్ స్టేట్స్ హ్యావ్ సెవరల్ యూనిక్ ఫీచర్స్ దట్ హ్యావ్ ఎ బేరింగ్ ఆన్ దేర్ ఫిస్కల్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పెండిచర్ నీడ్స్ ఆఫ్ సచ్ యాజ్ లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ, రిమోట్నెస్ అండ్ ఇంటర్నేషనల్ బోర్డర్స్. అంటే సుదూర సరిహద్దు ప్రాంతము, తక్కువ ఆదాయము, అలాగే కొండ ప్రాంతము, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్లకు ఈ ఇచ్చిన మినహాయింపులు ఇచ్చిన ఇవైతున్నాయో అవి కొనసాగుతాయి. కానీ మేము వీ హ్యావ్ ప్రొవైడెడ్ పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ టు స్టేట్స్ వైర్ ద డెవల్యూషన్ అలోన్ కుడ్ నాట్ కవర్ ది అసెస్డ్ గ్యాప్. మేము రాష్ట్రాలకి ఇంతకుముందు 32 రూపాయలు ఇచ్చేది కేంద్రం 100 రూపాయల్లో. మోడీ గారు వచ్చి దాన్ని 42 రూపాయలు చేశాడు ఒక్కో రాష్ట్రానికి. అందువల్ల రాష్ట్రాలకు డబ్బులు కూడా ఎక్కువ వచ్చాయి, కార్పొరేషన్ కూడా డబ్బులు ఇచ్చాడు. ఏమని చెప్పారంటే ఇటు ఇచ్చినా కూడా ఇంకా కొంత అన్యాయం జరిగే రాష్ట్రాలు ఉన్నాయి. ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఆర్థిక సంఘం చెప్పింది, బెంగాల్ 2, 3 ఒరిస్సా. ఈ ముగ్గురికి ఈ రెవెన్యూ లోటు అయితే ఉందో ఆదాయం తక్కువని, దేని మీద అయితే నేను మాడానో ఆంధ్రప్రదేశ్కి ఆదాయం తక్కువ ఉందని, దాన్ని మీ ఆదాయం ఎంత తగ్గిందో ఆ డబ్బును కేంద్రం ఇచ్చేస్తుంది అని రికమెండ్ చేశారు వాళ్ళు. ఒక పక్క మేము ప్రత్యేక రాష్ట్రానికి మామూలు రాష్ట్రానికి తేడా చూపించడం లేదు అని చెప్పి నిధుల విడుదల విషయంలో తేడా ఏందండి? డబ్బులు ఇవ్వడే కదా, ఇంక తేడా అంతా హోదా ఉత్తదిచ్చేటువంటి ఇంకేముందా? మేకకు ఉంటాయి పైన, ఏమంటారు వాటిని? మేకలు తెలుసు కదా, గొర్రెలు మేకలు. మేకలకి పైన అలా జారి ఉంటాయి. అలా అది హోదా అంటే దాంతో హోదా వద్దా? హోదా అంటే ఆదా ఉండాల, హోదా కాదు. అంటే డబ్బులు ఎక్కువ రావాలా. డబ్బులు ఏంటంటే మామూలు రాష్ట్రాలకి ఇంతకుముందు 50 రూపాయలు కేంద్రం ఖర్చు పెడుతుంది, ఏ పథకమైనా 50 రూపాయలు రాష్ట్రం ఖర్చు పెడుతుంది. మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కువ డబ్బులు ఇచ్చేశారు కదా నేను రాష్ట్రాలకి అని మాట్లాడితే ముఖ్యమంత్రులు అన్నారు కాదు సార్, దానిపైన చర్చ జరగాలంటే ఒక ముఖ్యమంత్రులతో ఒక అధ్యక్షతన శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన కమిటీ వేశాడు. ఆ కమిటీ ఏం చెప్పిందంటే అధ్యయనం చేసి, ఇప్పుడు అట్ట కాదండి 60 రూపాయలు కేంద్రము, 40 రూపాయలు రాష్ట్రం పెట్టుకోవాలన్నాడు. మామూలు రాష్ట్రాలకి, దయచేసి ప్లీజ్ వినండమ్మా, మామూలు రాష్ట్రాలకి 60 రూపాయలు కేంద్రం, 40 రూపాయలు రాష్ట్రం పెట్టుకోవాలి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకి 90 రూపాయలు కేంద్రం, 10 రూపాయలు రాష్ట్రం పెట్టుకూడదు. 90 రూపాయలు కేంద్రం పెట్టుకూడదు, 10 రూపాయలు రాష్ట్రం పెట్టుకూడదు. కొంత మేలు వస్తుంది. ఈ మేలు ఎంత ఉందో లెక్కేస్తే, ఈ మేలు మేము వేసిన లెక్క ప్రకారం సుమారు ఆంధ్రప్రదేశ్ 10,000 కోట్లు కేంద్రం ఖర్చు పెడుతుంది అనుకున్నాం యావరేజ్న. 10,000 కోట్లలో 60-40 అయితే ఎంత ఖర్చు అవుతుంది? 6,000 కేంద్రం పెట్టాలా, 90-10 అయితే 9,000 పెట్టాలా. 10,000లో 9,000 పోతే 1,000 కోట్లు రాష్ట్రం పెట్టుకోవాలా. 3,000 కోట్లు కేంద్రం అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలా, సూచాయిగా, ఉజ్జాయింపుగా. మనం మేము ఏం చేశామంటే 1.5 సంవత్సరం పాటు తర్జన భర్జన జరిగాం. నేను అడుగుతానే ఉన్నా, ఇవ్వాల్సిందని చెప్తున్నా. నేను సాధ్యం కాదని ఆర్థిక మంత్రి చెప్తున్నాడు. ఆయన 2-3 సార్లు పార్లమెంట్లో కూడా చెప్పాడు. ఇప్పుడు కొత్తగా చెప్పిన మాట కాదు, అది వినే మధ్యలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, అయ్యా మీరు సహాయం పెంచండి, కేవలం ఇది ఒక్కటే సంజీవని కాదు, దీంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు, నేను చెప్తున్నా. బట్ నేను అక్కడ మాత్రం లేదు, ఇవ్వాల్సిందని మాడుతున్నాను. మనం మాట చెప్పాం కదా, ప్రధానమంత్రి గారు చెప్పారు, నేను చెప్పామని. ఆ తర్వాత 14వ ఆర్థిక సంఘం వచ్చింది. ముందు చట్టం వచ్చి ఉంటే తర్వాత వచ్చినట్టు ఆర్థిక సంఘం సిఫారసులు మన పైన బైండింగ్ అయ్యే కాదు. ఆర్థిక సంఘం అనేది స్టాచ్యూటరీ, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ. అది దాని సిఫారసుల్లో వాళ్ళు ఎవరికి ఇవ్వద్దని అడగదా. మేము ఇక ఈ నిధుల బదలాయింపులో ఈ వ్యత్యాసాన్ని పాటిస్తాము, ఆ హిల్లీ స్టేట్స్ తప్పితే, బోర్డర్ స్టేట్స్ తప్పితే అని ప్రకటించిన తర్వాత ఇక మార్గం ఏంటంటే ఎంత నష్టమైతే ఆంధ్రప్రదేశ్కి లాభం రాకుండా తగ్గిపోద్దో 60-40 కాకుండా 90-10లో ఆ డబ్బుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది అని కేంద్రం చెప్పింది. అంటే హోదా వల్ల ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బుని కేంద్రం ఇస్తానని చెప్పింది. కొందరు అటకాదు కాదు, మాకు అదే డబ్బు కావాలని. 500 రూపాయల నోటు అయితే ఉంది, 1000 రూపాయల నోటు అయితే ఉందా? రెండు చెదే కదా. గవర్నమెంట్ ముద్ర ఉంటే ఎడమ చేతితో ఇస్తే ఉంది, కుడి చేతితో ఇస్తే ఉంది అని చెప్పింది ఒకటి. రెండవది ఇంకో మాట ఏం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఈ రెవెన్యూ డెఫిసిట్ 22,000 కోట్లు ఉంది. ఇందాక నేను చెప్పింది కాదు, రెవెన్యూ డెఫిసిట్ ఆదాయం, హైదరాబాద్ వాళ్ళ పోయిన ఆదాయం అవుతుందో అది 22,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకుంది. సో నీకు స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే ఆ ఆదాయాన్ని ఇస్తానికి ఒప్పుకుంది.
రెండోది రెవెన్యూ లోటు వలన 22,000 కోట్లు తగ్గుతుందనుకుంటే దాన్ని కూడా ఆర్థిక సంఘం లెక్కది, మా లెక్క కాదు, దాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంది. మొదటి సంవత్సరం విషయంలో ఇంకా రాష్ట్రం కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నాయి, మిగతా 5 ఏళ్లకి ఇవ్వడానికి ఒప్పుకుంది, అయిపోయింది. మూడవది ముఖ్యమైనది ఏంటంటే ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి నాటిది. విశాఖపట్నం దగ్గర నుంచి అనంతపురం వరకు మనకు నీళ్లు భవిష్యత్తులో నీళ్లు. ఈ కృష్ణా జిల్లా డెల్టా ఎండిపోవడం ఈ మధ్యకాలంలో చూసాం మనం. అంతకుముందు ఎప్పుడు లేదు. కృష్ణా అంటే కరకలలాడుతుంటున్న వాళ్ళు అందరూ ఇప్పుడు విరవరలాడే పరిస్థితి వచ్చింది. నీళ్లు చాలా ముఖ్యం, అందుకని పోలవరం ప్రాజెక్టు కట్టాలని. ఈ పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని చెప్పారు. నేను అన్నాను, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దాని అడ్డంకులు తొలగించే విధంగా చట్టంలో పెట్టినాయంటే అడ్డంకులు తొలగిస్తామని రాస్తారు. అడ్డంకులు తొలగించమంటే వివరంగా చెప్పాను. కాదు, అడ్డంకులు తొలగిస్తామని రాశారు. అయితే తొలగించేదానికి మార్గం ఏంటంటే ఈ పోలవరం ప్రాజెక్టు కడితే అక్కడ ఆ ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాల ఊర్లు మునిగిపోతాయి. వాళ్ళు జన్మలో ఈ ప్రాజెక్టు కట్టడానికి ఒప్పుకోరు. ఎందుకంటే ఊరు మునిగిపోతుంటే ఎవరైనా గమ్ము ఉంటాడా? పైపు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నేను చెప్పాను, ఆ 7 మండలాలని ఆంధ్ర కలిపేస్తున్నట్టుగా బిల్లు పెట్టిండా. ఎలాగో తెలంగాణ కావాలి కాబట్టి వాళ్ళకి తెలంగాణ ఈ ఒక్కదానికోసం తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తారని చెప్పాను నేను. వినకుండా మీకెందుకు వెంకయ్యజీ, మేము తక్షణమే దీనిపైన వేగవంతమైన చర్యలు తీసుకుంటాం, ఆర్డినెన్స్ తెస్తామన్నారు. ఆర్డినెన్స్ తేడా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందని అడుగుతున్నారు కొందరు. ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి రోజు మే 27న క్యాబినెట్లో మొట్టమొదటి అంశం ఏంటంటే, ఒకటి నల్లధనాన్ని వెనకదావడం కోసం టాస్క్ ఫోర్సు, రెండవది పోలవరం ప్రాజెక్టు కోసం 7 మండలాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కలపాలని. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇది జరగకపోతే నాకు ఇబ్బంది అవుతుందని. నేను చెప్పాను, జరగకపోతే అసలు పోలవరమే ముందుకు పోదు, కృష్ణా గోదావరి ఎండిపోతుంది, దయచేసి అర్థం చేసుకుని ఫస్ట్ డే పెట్టమన్నా. నా మీద గౌరవం కావచ్చు, అభిమానం కావచ్చు, ప్రధానమంత్రి గారు పూర్తిగా లోతుపాతులు చూసుకోకుండా ఉంటే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఆయన దీన్ని పెట్టాడు. పెట్టినప్పుడు కొందరు మిత్రులు చెప్పారు, అది కూడా బయట చెప్పాల్సి వస్తుంది మీకు. ఏమనంటే, సార్ ఇది ఇంతకుముందు ఆర్డినెన్స్ అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళ హయాంలో కాలేదు, అడ్డమేస్తారు దీనికి అని అంటే, నేను చెప్పాను, నేను వెళ్ళి రాష్ట్రపతి గారితో మాట్లాడతాను, ఆర్డినెన్స్ పైన రాష్ట్రపతి సంతకం పెట్టాలి అని చెప్పి తీర్మానం చేయించుకొని నేను వెళ్ళి రాష్ట్రపతి గారిని కలిసి, గౌరవనీయులు పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారిని, సార్ ఇది మా ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది జరుగుతుంది, దయచేసి అర్థం చేసుకోండి, ఇప్పటికీ అక్కడ కోపంగా ఉన్నారు జనం అంతా అంటే ఆయన సంతకం పెట్టాడు. ఆ విధంగా పోలవరం ఆర్డినెన్స్ జారీ అయింది. సో 3 సమస్యలు ముఖ్యంగా. ఒకటి, ప్రత్యేక హోదా వస్తే ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని విదేశ రుణాల ద్వారా కేంద్రము ఆంధ్రప్రదేశ్కి ఇప్పించి ప్రాజెక్టుకి ఆ డబ్బుని మళ్ళా కేంద్రం కట్టేస్తుంది, ఆంధ్రప్రదేశ్ కట్టబడలే. 2, ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ లోటు ఎంత ఉందో ఆ రెవెన్యూ లోటు 22,000 గారు ఎక్కేశారు ఫైనాన్స్ కమిషన్. ఆ 22,000 కేంద్రం చెల్లిస్తుంది రాష్ట్రానికి ప్రతి సంవత్సరానికి ఎంతని. 3వది, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం పెట్టడమే కాకుండా దానికి అడ్డంగా ఉన్న 7 మండలాలు అవుతున్నాయి, ఆ మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపేటట్టుగా ఆర్డినెన్స్ జారీ చేస్తే ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల, హైదరాబాద్లో మళ్ళీ నా గడ్డి బొమ్మ మొదలుపెట్టారు వీళ్ళెవరప్పుడు మాట్లాడలేదే. నేను అడుగుతున్నా, ఈ నాయకులందరూ ఇవాళ పోరాటము ఆరాటం అని చెప్పిన కేకలు పెట్టే వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు? ఒక వ్యక్తిని అందరూ అడ్డగించి మాట్లాడకుండా చేస్తున్నప్పుడు వీళ్ళు మద్దతుగా ఎందుకు నిలబడలేదు? 3, గడ్డి బొమ్మ తగలబెడుతూ ఉంటే ఇక్కడ వెంకయ్య నాయుడు బీజేపీ క్వశ్చన్ కాదు, ఈ ప్రాంతానికి న్యాయం జరగాలని చెప్పి పోరాటం జరుగుతుంటే నా గడ్డి బొమ్మ తగలబెడుతుంటే కనీసం తప్పున అనబడలేదు. నేను మన ఖమ్మంలో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ కోసం వెళ్ళాను మొన్న ఈ మధ్య. వెడితే ఖమ్మం అంతా వాల్ పోస్టర్లు వేస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటన చేస్తాడు, ఏమని? తెలంగాణకు అన్యాయం చేసి 7 మండలాలు ఆంధ్రలో కలిపిన వెంకయ్య నాయుడికి ఖమ్మం వచ్చి ఓటు అడిగేటికి హక్కు ఉందా? ఆలోచిస్తాడు విజ్ఞులారా అని చెప్పని. చదువుకున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. అక్కడేమో తెలంగాణ అమ్మవరం ఎయిర్పోర్ట్ నుంచి పివి నరసింహరావు రోడ్డు అంతా, ఇక్కడేమో తెలంగాణ ఇవ్వడానికి ఆంధ్ర విభజనకు బీజేపీ కారణమని బీజేపీ ఆఫీసర్ మీద రాళ్ళు వేస్తారు. రాళ్ళు వేయిస్తారు వీళ్ళే. గుంటూరులో వేశారు, కాకినాడలో వేశారు, ఎంతో డబుల్ యాక్షన్ చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ వాడు ప్రచారానికి పూరుకోబట్టి చెప్తున్నాను, చెప్పేవాడు కాదు. 3వ పాయింట్, పోలవరంలో ఏం చేస్తాం మేము? పోలవరం వాళ్ళు అంటున్నారు, ఇంత ఏందండి గుస్తీ, 50 కోట్లు ఇస్తారు, 100 కోట్లు ఇస్తారు, ఇదిరిస్తే ఎప్పుడు కవుద్దని. నేను అడుగుతున్నాను, నువ్వు ఇచ్చింది ఎంత? ఈ పోలవరం ప్రాజెక్టు మిత్రులారా, చాలా మంది యువకులు ఉన్నారు, ఎప్పుడు మిత్రులు తెలుసా? 1981లో స్వర్గీయ అంజయ్య ముఖ్యమంత్రిగా ఉండగా దీనికి శంకుస్థాపన జరిపారు. 1981లో వేసిన శంకుస్థాపన పునాది రాయి సమాధి రాయిగా మారిపోయింది. డబ్బులు ఖర్చు కాదా? నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇదే మాట మాడాను అసెంబ్లీలో, మీరు వేసిన పునాది సమాధిగా మారింది. మళ్ళా చెన్నారెడ్డి నుంచి పునాది వేశాడు, చెన్నారెడ్డి గారు వచ్చి ఆయన సపోర్ట్ చేశాడు, మళ్ళా ఎన్టీ రామారావు గారు కూడా సపోర్ట్ చేశారు. కానీ ఎంతవరకు వచ్చింది పోలవరం పూర్తి కాల? ఎంత? 81 అంటే 19 ఏళ్ళు 2000కి, ఇది 16 ఏళ్ళు. 16, 19, 35 ఏళ్ళు. 35 ఏళ్లలో పిల్లకాయలు పుట్టుంటారు, ఆ పిల్లకాయనికి పుట్టుంటారు.
పిల్లకాయలు పుట్టి ఉంటారు కదా, ఆ పిల్లకాయలు పుట్టి ఉంటారు కదా, పూర్తి కాల. ఇప్పుడు మోడీ గారు వచ్చింది మొన్న 2 ఏళ్ళు అయింది, ఇంకా పూర్తి చేయలేదు. ఇంత ఆలస్యమా, ఇంత అన్యాయమా, ముష్టి ఇస్తారా మీరు? అసలు ఆ మాట లేదు, ముష్టి ఏందండి? ఇలా ప్రచారం చేస్తారు. ఈ ప్రచారం చేస్తూ ఉంటే ఆ చేసేవాళ్ళని అడగకుండా మన మిత్రులు దాన్ని బాగా ప్రసారం చేస్తారు కొంతమంది. ఇప్పుడు ఏం చెప్పాడు తెలుసా మోడీ గారు? ఈ పోలవరం జీవనధార, అందుకని దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోండి. నెంబర్ 1 అడ్డంకులు తొలగిస్తుంది, నెంబర్ 2 తొలగించింది కూడా, నెంబర్ 3 దీనికి అయ్యే ఖర్చు ఈ ఫార్ములా ప్రకారం 90 కేంద్రం 10 రాష్ట్రం కాదు, 100కి 100 పాళ్ళు కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుందని చెప్పాడు. మోడీ మోసగాడని చెప్పిన వాళ్ళు విమర్శ చేస్తారు. మోడీ గడ్డి బొమ్మ దగ్గర పెడతారు. మోడీ గడ్డి బొమ్మను విశాఖపట్నం గడ్డి బొమ్మ పెట్టి దాన్ని చెప్పులతో కొడతారు. ప్రధానమంత్రి అనే మర్యాద కూడా లేకుండా కొందరు దాన్ని చూపిస్తారు, ప్రచారం చేస్తారు. అదే కాదు, ఇంకో మాట కూడా చెప్పాము చంద్రబాబు నాయుడు గారికి, తొందరగా జరగారు కదా బాబు, నువ్వు తొందరగా చేయడంలో సమర్థుడివి, కేంద్ర ప్రభుత్వం డబ్బు మంజూరు చేస్తుంది, నువ్వే నిర్మాణం చేయవా అని చెప్పి రాష్ట్రానికి ఇచ్చాం. దేశంలో ఎప్పుడన్నా ఇటు జరిగిందా? జరగదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సమర్థుడు, చేయగలడు అని. రెండవది, రాష్ట్రం అయితే స్థానికంగా ఉండేవాళ్ళు చూస్తుంటారని, దానికి కూడా ఆరోపణలు చంద్రబాబు నాయుడు మీద. అటైపోద్ది ఇటైపోద్ది, ఏం చేస్తాడు చూస్తున్నాయా? అంత సీక్రెట్గా ఏమైనా జరుగుతాయండి? సీక్రెట్గా జరిగే అవకాశం లేదు, అంత ఓపెన్గా జరుగుతుంది, చూస్తుండొచ్చు అందరం కూడా. సో దానికి అడ్డంకులు దొరికించాం. ఆ అడ్డంకులు దొరికించిన తర్వాత ఇవాళ ఈ పెద్ద చర్చ జరుగుతుంది. రాష్ట్రానికి అన్యాయం అయిపోయింది, రాష్ట్రం అట్టయిపోయింది ఇట్టయిపోయింది, ప్రత్యేక హోదా ఇచ్చుంటే ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దని. ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దా? హైదరాబాద్ రాత్రికి రాత్రి అయిందా? మంత్రం వేస్తే అట్టేమైనా అయిందా? హైదరాబాద్ 40 ఏళ్లలో వెంకటరావు గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళా వీళ్ళందరూ వస్తే 7 దాకా వచ్చింది హైదరాబాద్. 40 ఏళ్లలో ఇట్ టుక్ 40 years టు డెవలప్ హైదరాబాద్. మొత్తం రాష్ట్రంలో ఉన్నాయన్నీ తీసుకెళ్లి హైదరాబాద్లో పెడితే మళ్ళీ అలాంటి పొరపాటు ఇంకోసారి జరగాలన్నా? హైదరాబాద్ డెవలప్ అయింది, మంచి సంతోషం. అది మనం కూడా అక్కడ తెలుగు వాళ్ళందరూ ఉన్నాం, మనకు గర్వకారణం హైదరాబాద్ ఇవాళ. కానీ మన ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసుకోవాల్సింది కదా, దానికోసం కావాల్సిన పథకాన్ని మనం రూపొందించుకోవాల్సిందా? ప్రత్యేక హోదా ఇస్తే హైదరాబాద్ పెట్టారు అందరూ. హైదరాబాద్కి ప్రత్యేక హోదా లేదు, కానీ పరిశ్రమలు పెట్టారు కదా. పరిశ్రమలు పెట్టేవాళ్ళు దీన్ని చూడరు, దాన్ని చూడరు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మన విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి లేక సదస్సు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్కి రండి పెట్టుబడి పెట్టండి అని. నేను వెళ్ళాను, అనంతకుమార్ ఇచ్చాడు, ఇంకా అనేక మంది మంత్రులు వచ్చారు. ముఖ్యమంత్రి గారు 3 రోజులు జరిపాడు. ఆ 3 రోజుల మీటింగ్లో వచ్చిన పారిశ్రామికవేత్తలు అందరూ 4,25,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతా ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఇంత పెద్ద ఐడియా రాలా. మనవాళ్ళు కొందరు ఎవరెత్తున్నారే, ప్రత్యేక హోదా లేదే, ప్రత్యేక హోదా ఇస్తేనే మేము పెడతామని ఎవడు అడగదా. వాళ్ళకి కావాల్సింది కరెంటు కావాలా, వాళ్ళకి కావాల్సింది ట్రాన్స్పోర్ట్ కావాలా, వాళ్ళకి కావాల్సినది అనుమతులు తొందరగా రావాలా, వాళ్ళకి కావాల్సినది కేంద్రం రాష్ట్రం కలిసి సహకరించుకుంటున్నాయా లేదా, అనుమతులు ఇద్దరు చేతులు ఉన్నాయి కాబట్టి కావాలని చూశారు. పైన మోడీని చూశారు, రాష్ట్రంలో చంద్రబాబుని చూశారు. అందుకని వచ్చి 4,25,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారు. ఇవాళ పేపర్ చూసుంటారు మీరు. ఇవాళ పేపర్ చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంటు ఒక నివేదిక ఇచ్చింది. ఒకసారి పేపర్ చదవకపోతే ఇంటికి పోయి 2015-16 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 15.5%తో మొదటి స్థానంలో ఉంది. ప్రత్యేక హోదా లేదు. రెండవ స్థానంలో గుజరాత్ ఉంది 14.5%తో. మూడవ స్థానంలో మహారాష్ట్ర ఉంది 10.9%తో. మొత్తం మీద దేశంలో 1,38,000 కోట్లు పెట్టుబడులు పెట్టగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే 21,914 కోట్లు పెట్టుబడులు వచ్చాయి అని చెప్పని. ఇది గవర్నమెంట్ రిపోర్ట్, ఇది నా రిపోర్ట్ కాదు. అంటే అర్థం, నువ్వు ప్రాపర్ క్లైమేట్, నువ్వు ఇట్నే అడ్డం వేసి భూములకు అడ్డం వేసి భూములు సేకరించనీయకుండా, ఏది జరగనీయకుండా, రాజధాని రానియకుండా గొడవ పెట్టి చంద్రబాబు నాయుడు ఆ నుంచి వచ్చేయాలా, వచ్చేస్తాడు. ఏమవుతాయి? చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి వచ్చేయాలా? వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మంతు బీజేపీకి బయటకు వచ్చేయాలి, వస్తాడు అనుకున్న ఉదాహరణకి. మన తెలుగుదేశం మిత్రులు ఉన్నారు కదా, అందుకే అందరికీ అర్థమయ్యేది చెప్తున్నాను నేను. వచ్చేస్తారు, బీజేపీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమవుద్ది? మోడీ గారి ప్రభుత్వానికి 2019 ఒక డోకా లేదే, ఉంటుంది కదా. ఆ తర్వాత కూడా మళ్ళీ మోడీ గారికి గెలుస్తారని చెప్పి సర్వేలని చెప్తున్నాయి కదా, 74% ఉందని. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా డోకాలే కదా, ఏం నెంబర్ లేవు, తక్కువ లేవు. ఒకవేళ ఏమైనా తక్కువ అయితే కూడా రెడీగా ఉన్నారు వాళ్ళందరూ. ఇప్పుడు వరకు ఎంతమంది? కానీ జరిగేది ఏంటి? కేంద్రము రాష్ట్రము సహకరించుకోకపోతే అభివృద్ధి ముందుకు వెళ్ళదు. అందరికీ తెలిసిన సత్యమే.
2 రోజులు 3 రోజులు చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టి యాక్షన్ తీసుకున్నాడని పేపర్లు పతాక శీర్షికగా ప్రకటించవచ్చు. ఆ తర్వాత నువ్వేం సాధించావు, నీ రైల్వే జోన్ ఏది, నీ ఇదేది, నాకు మన విశాఖపట్నం చెన్నై కారిడార్ ఏది, నీ ఉద్యోగాలు ఏవి, నీ పోలవరం ఎందుకు ముందుకు పోలేదు అని అడుగుతారు జనం. వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళకి తెలవక కాదు, వాళ్ళకి తెలిసి అడుగుతున్నారు. ఏమనంటే వాళ్ళకి కావాల్సింది, నేను చెప్పాను మొన్న, వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక హోదా కాదు, వాళ్ళకి కావాల్సింది చంద్రబాబు నాయుడు యొక్క హోదా వాళ్ళకి కావాలి. వాళ్ళకి కావాల్సిన మోడీ గారి హోదా వాళ్ళకి కావాలి. రాజీనామా ఇచ్చేయండి అంటున్నారు కొంతమంది. నన్ను మోడీ గారు రాజీనామా ఇచ్చే నేను ఇచ్చేస్తాను, నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇచ్చేస్తే మొత్తం సమస్య పరిష్కారం అయిపోద్ది. వేరే ఉద్యోగాలు అందరికి వచ్చేస్తాయా? వాళ్ళు ఏమంటారు, జనానికి ఉద్యోగం వస్తే రాకపోతే ఉంది సార్, మాకు ఉద్యోగాలు వస్తాయి కదా కనీసం మీరు పోతే అని వాళ్ళు అడుగుతున్నారు. ఇది చేయాలన్నా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని మిత్రులారా, ఈ 2 విషయాలు. 3వ విషయం చెప్తాను. ఈ చట్టంలో పోలవరం డాక్యుమెంట్ అదే ఉంది. ఈ చట్టంలో పెట్టిన వాటిని ఎంత తెలివిగా పెట్టారో చూడండి. ఇది గజెట్, ఈ గజెట్ ఆఫ్ ఇండియా గజెట్ ఎక్స్ట్రాడినరీ 93 క్లాస్ 93 చదవండి ఒకసారి దయచేసి. ఏమని రాశారు తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ all necessary measures as enumerated in the 13th schedule for the progress and sustainable development of Andhra Pradesh within a period of 10 years. 13వ ఈ యొక్క షెడ్యూల్ ప్రకారము ఏవైతే చెప్పారో సంస్థలు, ఆ సంస్థలన్నీ 10 సంవత్సరాల లోపల ప్రారంభించడం కోసం చర్యలు తీసుకోవాలా. 10 సంవత్సరాల లోపల. ఏంది ఇది? చట్టంలో 93లో ఈ మాట పెట్టున్నారు. 10 సంవత్సరాలు ఇచ్చారు. వాళ్ళు అనొచ్చు, అవునండి మేము కనీసం 10 ఏళ్ళన్నా పూర్తి చేయమని అడిగాం కదా, సంతోషం అనుకోవచ్చు. వాళ్ళు నేను సంతోషపడలేదు అనుకుంటే చెప్తాను దాంట్లో ఏం రాశారు తెలుసా? భాష ఏంది ఆ సంస్థలో? ఆ సంస్థలో ఎయిమ్స్ ఉంది, ఐఐటి ఉంది, ఐఐఎం ఉంది, ఇంక చాలా ఉన్నాయి, రైల్వే జోన్ ఉంది అని. భాష ఏం ఉపయోగించారు చూడండి చట్టంలో. 8 సంస్థల విషయంలో 12 సంస్థల్లో 8 సంస్థల విషయంలో రాసిన భాష చదివేదా? ప్రభుత్వము రాబోయే 6 నెలల లోపల కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టే విషయాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలను. 2 ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టే విషయంలో సాధ్యాసాధ్యాలను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలను. హిందుస్థాన్ పెట్రోకెమికల్ లిమిటెడ్ దాని కాంప్లెక్స్ని ఆంధ్రప్రదేశ్లో పెంచే విషయం సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలా. వైజాగ్ చెన్నై కారిడార్ అది రాబోయే రోజుల్లో మనకు ఉద్యోగ అవకాశాలు ఉండేది, దాని సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకోవాలా. అలాగే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలా. ఆ తర్వాత న్యూ రైల్వే జోన్, ఆంధ్రప్రదేశ్కి న్యూ రైల్వే జోన్ అవుతుందో ఆ రైల్వే జోన్ యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించాలా. ఆ తర్వాత రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలా. ఆ తర్వాత సంవత్సరం లోపల విశాఖపట్నం, విజయవాడ మెట్రో యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించాలా. సాధ్యాసాధ్యాలంటే మీకు తెలుసు కదా, వాళ్ళు గెలిస్తే పరిశీలించామండి అసాధ్యమని తేలింది, మేము గెలిస్తే మేము చెప్పాం కదా చట్టంలో ఎందుకు ఇంక చేయలేదని. చట్టంలో ఎవరిని పెడతారండి? ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ ఎస్టాబ్లిష్ స్టీల్ ప్లాంట్ ఎట్ కడప 6 months or 1 year or even 2 years అట్లా ఉంటుంది చట్టం. నాకు తెలిసిన చట్టం అది. కానీ వాళ్ళు పెట్టి వాళ్ళకి తెలుసు, చాలా తెలివైన వాళ్ళు, దీన్ని రాసిన వాళ్ళు మహా తెలివైన వాళ్ళు. మనం అనుకున్నాం ఇది తెలివి తక్కువగా చేశారని, వాళ్ళు బాగా తెలివి ఎక్కువ ఇది చేశారు. అందుకే నేను చెప్పాను ఈ తప్పులను చూపించాను. వాళ్ళు దాని గురించి పట్టించుకోకపోతే మేము కమిటీ వేసాం, జరుగుతూ ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో సాధ్యమో ఆ సాధ్యమని 11 సంస్థల్లో 9 సంస్థలు ఇప్పటికే ఏర్పాటు చేశాం. వాళ్ళు చెప్పేది ఏంటంటే, నాయుడు గారు మీరు చట్టం స్ఫూర్తి చేసుకోలేదు సార్ అంటున్నారు. ఏందని అడిగా, చట్టంలో 10 ఏళ్లలో పెట్టమని సార్, మీరు 2 ఏళ్ళలో అడ్డుపడతారండి, ఎంత తప్పు చేస్తున్నారు మీరు అడుగుతున్నారు వాళ్ళు నన్ను. 10 ఏళ్లలో పెట్టమని మేము చెప్తే మీరు 2 ఏళ్లలో ఎయిమ్స్ శాంక్షన్ చేశారు, ఐఐటి శాంక్షన్ చేశారు, IIIT శాంక్షన్ చేశారు, IESR శాంక్షన్ చేశారు, అలాగే విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ శాంక్షన్ చేశారు, ఫలాంది శాంక్షన్ చేశారు. ఎట్లా చేస్తారండి మేము 10 ఏళ్ళని చెప్తే మీరు 2 ఏళ్ళ లోపలండి. మేము 10 అటెంప్ట్లో పాస్ కావాలంటే ఫస్ట్ అటెంప్ట్లోనే అమ్మాయి పాస్ అయిపోయింది. ఎంత అన్యాయమని వాడు అన్నమాట. నువ్వు మార్చి పోతే సెప్టెంబర్, సెప్టెంబర్ పోతే మార్చి పోతే సెప్టెంబర్ అట్ట కావాలమ్మా చదువుకునేది. నువ్వేంది ఫస్ట్ టైం పోయినావు వెంటనే పరీక్ష పాస్ అయిపోయావే అని చెప్పి ఎవరో కూతురు తప్పు పట్టాడట. అట్టుంది వీళ్ళ వ్యవహారం చూస్తే. ప్రభుత్వం ఎంత వేగంగా పనిచేస్తుంది, ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందానికి ఈ ఉదాహరణ. నేను చెప్పేవేమి నా మాటలు కాదు. 13th షెడ్యూల్ కావాలంటే మనండి, గజెట్లో 10 years కావాలంటే చూసుకోమనండి, ఈ గజెట్ని చదవమనండి ఒకసారి, ఈ నోటిఫికేషన్ చూసుకోమనండి. ఫ్లెక్సిబిలిటీ చూస్తుంటారు, ఫీజిబిలిటీ చూస్తూ ఉంటారు. ఫీజిబిలిటీ చూడడం అని చెప్పి జనాన్ని చీట్ చేయడం తప్పితే మరే కూడా కాదు. ఇప్పుడు
కడప స్టీల్ ఫ్యాక్టరీ మీద ఫీజిబిలిటీ కోసం వెళ్ళారు. వెళితే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం సాధ్యం కాదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా స్టీల్ ధరలు పడిపోయినాయి, మాంద్యం ఏర్పడింది, దీనికి కావాల్సిన నీళ్లు లేవు దగ్గరలో, అవి లేవు, ఇవి లేవు, 25 లేవు, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పాలన ఇస్తే కూడా ఇది వయబుల్ కాదని రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ కూడా కావాలంటే నేను ఇస్తాను. నేను ఒక పత్రికలో కొంతమంది ధర్నా, అప్పుడేమో నిద్రపోయారు, ఇప్పుడు ధర్నా, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలా, కేంద్రం కుంటి సాకులు చెప్తూ ఉంది, మోడీ మాయ మాటలు చెప్తున్నాడంటే నేను మొత్తం రికార్డు అని తీపిచ్చా, దాంట్లో ఈ మాట రాసి ఉన్నారు, ఇది సాధ్యం కాదని. సాధ్యం కాదంటే నేను వెంటనే ఏం చేశారంటే ఆ స్టీల్ మంత్రిని పిలిచి కొన్ని మినహాయింపులు ఇస్తే ఏమైనా సాధ్యం అవుద్దేమో, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేయండి అని చెప్పాను. వేశారు. ఆ టాస్క్ ఫోర్సు వెళ్ళి దాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ లోపలే ఉద్యమం, కడపకు అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, కడప అన్యాయం చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం. అరే నువ్వు ఉన్నప్పుడు పెట్టింది ఇదే కదా అంటే, మేము పెడితే మాత్రం మీరు చేయబడలేదా? ఎటు సాధ్యం అవుదండి? అందుకే సాధ్యాలు పరిశీలిస్తున్నారు. అలాగే రైల్వే జోను పెట్టాలని చెప్పి దాన్ని పరిశీలించమన్నారు, పరిశీలిస్తూ ఉన్నాం. కొన్ని అభ్యంతరాలు వచ్చాయి, దానిపైన పరిశీలన జరుగుతుంది. 10 ఏళ్ళు టైం ఇచ్చున్నారు మీరు, 2 ఏళ్ల లోపల. ఈ లోపల గొడవ, నేను అది విజయవాడ పెడతాను ఇక్కడ ప్రచారం చేసేది, అక్కడ విశాఖపట్నం పెట్టాలని అక్కడ ప్రచారం చేసేది, అక్కడ కొందరు ధర్నాలు చేసేది. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు రావణంగమా సోమనంగమా అని తొగ్గేసుకున్నారట. అసలు రైల్వే జోనే ఇంకా మంజూరు కాదా, విశాఖపట్నంలో పెడదామా విజయవాడలో పెడదామా, ఇక్కడ కొందరు రెచ్చగొట్టేది, అక్కడ కొందరు రెచ్చగొట్టేది, మొత్తం మీద ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసే ప్రయత్నం చేయడం, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అందుకని నేను దయచేసి ఇవన్నీ కూడా మీకు తెస్తున్నా. తర్వాత రాయితీలు, ప్రభుత్వము మేము అధికారంలోకి వచ్చింది 2014 మే 26. దాంట్లో ఏం చెప్పారంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ ఫాలోయింగ్ ఇన్సెంటివ్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1st April 2015 to 31st March 2020. 2020 వరకు వెనుకబడిన ప్రాంతాలకు పన్ను మినహాయింపులు ఇచ్చే విధంగా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ 15% of the cost of the new asset acquired and installed, additional depreciation of 35% instead of 20%. ఇంతకుముందు 20% ఉంటే దాన్ని 35%గా ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసింది. పెట్టేవాళ్ళు, పరిశ్రమలు పెట్టేవాళ్ళు దాన్ని చూసుకుని పెడతారు, అది చాలదని అడగండి, నేను కాదన్నా. కానీ అసలు ఏం చేయలేదు, పట్టించుకోలేదు. మన పిల్లల యొక్క భవిష్యత్తు అంతా అన్యాయం చేశారు అని ఇలా మాట్లాడడం ఎంతవరకు సాధ్యమో చూడండి మీరు. ఈ మినహాయింపు ఇస్తేనే ఒక మహానుభావుడు పార్లమెంట్లో మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడి వినిపిస్తారు తర్వాత. ఆయన ఏం మాట్లాడాడంటే 16 మార్చి 2015 మా గవర్నమెంట్ ఇచ్చిన 11 నెలల 20 రోజులకి ఏం మాట్లాడంటే, మీరు ఆంధ్రప్రదేశ్కి రాయితీ ఇస్తున్నారు, తెలంగాణకు రాయితీలు ఇస్తున్నారు, దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, బీహార్ అని బీహార్ అన్నాడు. బీహార్ పొరుగు రాష్ట్రం కాదు, ఆ ఊపుల పాపం అన్ని మాడేస్తా కర్ణాటక కేరళ అంటే పక్కనే వాడు వెనకండి బీహార్ అన్నాడు ఒకడు, బీహారోడు, ఈయన బీహార్ అని కూడా అనేసాడు రికార్డులో. ఆడ పెడితే ఆ రాష్ట్రాల్లో ఉన్న పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తరలిపోతాయి. ఇది ఎంత తెలివి తక్కువ పని. యూ కెన్ క్రియేట్ దిస్, హౌ కెన్ యూ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఇన్ఈక్విటీ బిట్వీన్ వన్ స్టేట్ అండ్ అదర్ స్టేట్? ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ. ఆఫ్టర్ ఆల్ యువర్ ఆర్బిట్రేటర్, యు ఆర్ డూయింగ్ దిస్ which discriminates the rest of the states by means of flight of capital. It is a thoughtless decision, analochitamaina charya. It is not a reasonable decision. ఇది సహేతుకమైన నిర్ణయం కాదు. పర్హాప్స్ ఆయన మాట వినండి దయచేసి, చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. పర్హాప్స్ మెనీ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ యట్ టు రియలైజ్ ది గ్రేవెస్ట్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్. ఈ విధంగా మినహాయింపులు ఇవ్వడం వల్ల జరగబోయే భయంకర ప్రమాదాన్ని ఇంకా ఇతర రాష్ట్రాలు గుర్తించినట్టు లేదు అని ఆయన గుర్తు చేశాడు. ఎవరయ్యా? కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన వీరప్ప మొయిలీ గారు పార్లమెంట్లో 2015 మార్చిలో ఇచ్చినట్టు ప్రసంగం. ఇది ఏం చేస్తాం ఇప్పుడు అంటున్నారు, వద్దని ఎవడండి ఆంధ్రకి ఇస్తేనండి. పార్లమెంట్లో మీరే చెప్తారు కదయ్యా మినహాయింపులు ఇస్తేనే అవుతుందని. జయలలితమ్మ ఉత్తరం రాసింది ఏమని, మీరు మినహాయింపులు ఆంధ్రకి ఇస్తే తమిళనాడుకి దాని నష్టం జరుగుతుందని. మొన్న రామచంద్రరావు గారు బిల్లు పెట్టారు పార్లమెంట్లో, అప్పుడు చాలామంది మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మాట ఇచ్చేయండి సార్, కానీ మాకు కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అని. 9 రాష్ట్రాలకు ప్రత్యేకం ఇస్తే ఇంక ప్రత్యేకం ఇవ్వమని చెప్పండి అందరికీ. సాధ్యం అవుతుందా? ఈ ప్రత్యేక రాష్ట్రం ఎవరు ఇవ్వాలా? ప్రధానమంత్రి ఇచ్చు అని చెప్తారు. ఓకే, ప్రధానమంత్రి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏం చేయాలా? ప్లానింగ్ కమిషన్ ఒప్పుకోవాలా? నీతి ఆయోగ్ ప్రధానమంత్రి గారు రెఫర్ చేశారు. నీతి ఆయోగ్ చెప్పింది ఈ 14వ ఆర్థిక సంఘ సిఫార్సు దృష్ట్యా ఇంకా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని. సరే అయిపోయింది. ఇంకో మాట ఉంది, దాని తర్వాత అవసరమైతే జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, అంటే దాంట్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు, వాళ్ళందరూ కలిసి నిర్ణయించాలి. ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా ఉందా? ఏమని ఆంధ్రకి చాలా అన్యాయం జరిగిందయ్యా, అందుకని మేము ఆంధ్రకి ప్రత్యేక హోదా ఇస్తున్నాం, మీరు మాత్రం దయచేసి ఏమనుకోబాగండి, మీకు ఇవ్వలేము అంటే అందరూ కలిసి వదిలేస్తారా? దానికి మెజార్టీ ఒప్పుకోవాలి. మొన్న మమతమ్మ చెప్పింది ఏమని, పశ్చిమ బెంగాల్కి 2,73,000 కోట్ల అప్పు ఉంది. ఈ అప్పు నేను చేసింది కాదు,
కమ్యూనిస్ట్ వాళ్ళు 34 ఏళ్ళుగా రాష్ట్రాన్ని పరిపాలించి దివాళా తీసిపోయారు. అందుకని ఈ అప్పు అంతా కేంద్రం కట్టుకోవాలా అన్నారు. 2,73,000 కోట్లు అంటే మంత్రి చెప్పాడు, ఆర్థిక మంత్రి సాధ్యం కాదంటే ఆ బెంగాల్ ఎంపీ వేసి చెప్తాడు, ఏమండి ఎందుకు సాధ్యం కాదండి, మిషన్ మీ చేతిలో ఉందండి, డబ్బులు కొట్టే మిషన్ పార్లమెంట్లో సుఖేంద్ర రాయ్ అని ఆయన చెప్పాడు. నేను ఇవన్నీ పార్లమెంటు రికార్డు లేకుండా చెప్పడం లేదు. ఈ పదాలు అన్నారు కదా, పదాలు కూడా చూడండి. సెయిల్ షల్ ఎగ్జామిన్, సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, విత్ ఇన్ 6 months ఫ్రమ్ ది అపాయింటెడ్ డేట్ feasibility of establishing an integrated steel plant in Kadapa. చట్టం ఇది 13th షెడ్యూల్. ఇవన్నీ అండర్లైన్ కూడా చేస్తున్నా, కొంతమందికి ఎతకడం కష్టమైతే. ఎందుకంటే ఈ పాస్ చేసిన వాళ్ళు చాలామంది చదవాలి దాన్ని, ఈ చట్టాన్ని పాస్ చేసిన వాళ్ళు చాలామంది చదవాలి. దాంట్లో ఏమేమి ఉన్నాయో వాళ్ళకి తెలియదు, రాసిన వాళ్ళు కూడా చదవాలి దాన్ని. కొంతమంది ఎక్స్ట్రా తిరిగితో ఉపయోగించే విధంగా చేశారు. ఇప్పుడు మిత్రులకు అయితే ఏం చేయాలి సార్ అంటే, నేను మీ అందరికీ చెప్తున్నాను, నాకు కూడా కొద్దిగా గొప్ప అనుభవం ఉంది రాజకీయంలో. 40 ఏళ్ళలో ప్రజా జీవనంలో ఉన్నాను, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి కూడా ప్రజా సమస్యలపైన నా వంతు శక్తివంతు లేకుండా ప్రయత్నం చేస్తున్నాను. నేను నా మీద కూడా వ్యక్తిగతంగా ప్రచారం చేస్తారు కొంతమంది, నేను ఎప్పుడు జనంలో గెలవలేదు. నేను చెప్పాను, నువ్వు పుట్టకముందు గెలిచాను చూసుకోపో రికార్డు అని. ఒక ఆయన ఆ మాట మాడితే చెప్పాను, నువ్వు పుట్టకముందు రాజకీయాల్లో రాకముందు, నువ్వు పాయింట్ కొట్టడం వేయకముందు నేను పాస్ ఇచ్చాను చూడు ఆయన. ఏం చేశానండి? 1978లో మళ్ళా చెప్తున్నా, మీ అందరికీ కూడా తెలిసి రావాలి కాబట్టి, 78లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మొత్తం గెలుచుకుంటే మా జిల్లాలో 11 సీట్లు ఉన్నాయి. అసెంబ్లీ నెల్లూరు 11 సీట్లలో 10 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఒకే ఒక సీటు కాంగ్రెస్ ఇతర పార్టీ ఎవరంటే వెంకయ్య నాయుడు, ఉదయగిరి. కాంగ్రెస్ గాలిలో మా పార్టీ కూడా పెద్ద బలంగా లేదు. ఉదయగిరిలో బ్యాక్వర్డ్ ఏరియా, అది సంఘం కూడా పెద్ద బలంగా లేదు, కానీ ప్రజలకు అభిమానం. 83లో ఎన్టీఆర్ ప్రభంజనం రాష్ట్రాన్ని ఊపిచ్చేసింది. ఎన్టీ రామారావు గారు వచ్చారు, తెలుగుదేశం బీజేపీకి పొత్తు లేదు, అండర్లైన్. ఉదయగిరిలో నెల్లూరు జిల్లాలో 11 సీట్లు ఉన్నాయి, మళ్ళా 10 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఒకే ఒక్క సీటు తెలుగుదేశం కాకుండా గెలిచింది ఎవరంటే వెంకయ్య నాయుడు. మీరు నాకు సర్టిఫికేట్ ఇస్తారట? ఇందిరమ్మ గాలిలో, ఎన్టీఆర్ గాలిలో కూడా ఆ జనాన్ని నమ్ముకొని జనం చుట్టూ తిరిగి టైం అంతా దాని మీద పెట్టి అసెంబ్లీలో వాడి గురించి గట్టిగా మాట్లాడి పోట్లాడుతున్నాను కాబట్టి జనం నన్ను గెలిపించారు. నాకు సర్టిఫికేట్ ఇవ్వడం, ఈయన కర్ణాటక పోయి అడుక్కున్నాడు, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎంపీ అయితే అడుక్కోవడం, అదే సభ్యత సంస్కారం ఉండబడేదని మాట్లాడేటప్పుడు. సార్ నేను ఒక ఆయన చెప్పాడు, నాకు మంచి సలహా చెప్పాడు రాధాకృష్ణ, సార్ మీ స్థాయిలో ఉండే వాళ్ళతో మీరు మాట్లాడండి సార్, కింద వాళ్ళు అటు వేస్తుంటారు, ఎందుకంటే అటు వేస్తే వాళ్ళ పేరు కూడా పేపర్లో పడద్దని, మీరు ఎందుకు దానికి రెస్పాన్స్ ఇస్తారని చెప్పాడు. ఇంకా భవిష్యత్తులో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా సమాధానం చెప్పను. కొంతమంది నా పంచ గురించి కూడా మాట్లాడారు. ఎంత రాజకీయం ఎంత దిగజారిపోయిందో చూడండి. ఇప్పుడు మిత్రులారా, నేను ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కేంద్రంలో మంత్రిగా ఉండి నేను చేస్తున్న పని ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీని కాదు, ఆంధ్రలో ప్రజలు ఎన్నుకున్న ప్రజానాయకుడిని కాదు. నేను ఎన్నికైంది కర్ణాటకలో, అయినా కూడా ఈ రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని నేను గుర్తించాను, మాట్లాడాను పార్లమెంట్లో. మాట్లాడి వదిలేదా? మొదటి రోజు నుంచి మంత్రులందరూ, నేను కొద్ది సీనియర్ కాబట్టి, పార్టీలో ఇంతకుముందు అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నా మాటకు కొంత విలువ ఇచ్చి మంత్రులందరినీ పిలిచి 38 మంది మంత్రులు ఒకరోజు పిలిచాను. నేను మంత్రుల్ని పిలిచే అధికారం ప్రధానమంత్రికే ఉంది. ప్రధానమంత్రి ఈజ్ హెడ్, ఈజ్ అవర్ లీడర్. కానీ నా మీద అభిమానంతో 38 మంత్రులు వచ్చారు, వాళ్ళందరికీ చట్టం అంతా ఇరిపించా. మనం అనుకుంటే మంత్రులందరూ చట్టం తెలవదా అని. ఉత్తరప్రదేశ్లో బారాబంకీలో ఏముందో నీకు తెలుసా? ఆంధ్ర రెండు వాళ్ళకి. దేశం చాలా పెద్ద విశాలమైంది, ఎవరెవరు పోర్ట్ఫోలియో వాళ్ళకున్నాయి, ఎవరెవరు సమస్యలు వాళ్ళకున్నాయి. వాళ్ళందరికీ నేను మా స్టాఫ్ ద్వారా తయారు చేయించి, అయ్యా ఈ చట్టంలో పలానా విషయం చెప్పుంది, ఇది రైల్వే మంత్రి గారిది, ఇది గృహ మంత్రి గారిది, ఇది నీటిపారుదల మంత్రి గారిది, ఇది పెట్రోలియం మంత్రి గారిది, ఇది రక్షా మంత్రి గారిది, ఇది షిప్పింగ్ మంత్రి గారిది, ఇది కరెంటు మంత్రి గారిది, ఇది ఎయిర్పోర్ట్ మంత్రి గారిది అని తయారు చేసి వాళ్ళకి ఇచ్చి, నాయన ఇవి ఉన్నాయి చట్టంలో, ఆంధ్రకి అన్యాయం జరిగి ఉంది, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, బాధతో ఉన్నారు, మన మీద ప్రేమ చూపించారు, మోడీ గారి మీద నమ్మకంతో, చంద్రబాబు మీద నమ్మకంతో, నేను కూడా మాట ఇచ్చానని పాస్ చేశారు, దయచేసి ఇవన్నీ మీరు అటెండ్ కాండి అని మంత్రులందరికీ రాసిస్తే, ఒకదాని తర్వాత ఒకటి మంత్రులందరూ వాళ్ళు కూడా ఉదారంగా సహాయం చేయబట్టి ఇప్పుడు దాకా కొన్ని జరిగినాయి, ఇంకొన్ని జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో జరుగుతాయి కూడా. ఇదే కాదు, నా కింద నేను మంత్రిగా ఉన్నాను, ఇప్పుడు 3 విభాగాలకు మంత్రి నేను. చాలామంది అనుకున్నారు వెంకయ్యనాయుడు గారు ఖాళీగా ఉన్నారు, ఈ ఆంధ్రప్రదేశ్కి అనేది ఒక జీపీఏ తీసుకున్నాను, నేనే జీపీఏ తీసుకోలేదు. చూసి మా బిడ్డలు అన్యాయం జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్ బిడ్డలు అన్యాయం జరుగుతుందని గమ్ముకున్నాను. నేను ఉండకుండా దీని గురించి మాట్లాడుతున్నాను. మొన్న మా ఆవిడ ఒక మాట అంది, నాకు చాలా బాధ కలిగింది. నాకు ఆరోగ్యం బాగాలేకపోతే కొంత బాడీలో
ఈ సరిపడాగేది వస్తే ఇంట్లో బయటకు రాకుంటే టీవీ చూస్తుంది. ఆ టీవీలో చూసిన వాళ్ళ మాటలన్నీ విని ఆమె ఉంది, ఎందుకు వచ్చిందండి మనకి అసలు? మీరు కర్ణాటక నుంచి ఎంపీ, ఇప్పుడు రాజస్థాన్ ఎంపీ, అప్పుడు ఎందుకు పోరాడారు, ఇప్పుడు ఏంది ఈ మాటలు ఏంది, వీళ్ళందరూ మాట్లాడుతుంటే గమ్ము ఉండమైంది, ఆ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉండేవాళ్ళు గమ్ము ఉండమైంది, ఇక్కడ ఉండేవాళ్ళు ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారని అని నేను చెప్పాను. వాళ్ళు ఏదో అంటారని, వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారని కాదమ్మా, మనము ఇక్కడ పుట్టాం కాబట్టి మనకు కూడా కర్తవ్యం ఉంది, ప్రజలకు కొంత మేలు చేయాల్సి ఉంది, చేస్తున్నాం. అందుకని ఈ కుటుంబరావు గారు ఇక్కడ ఉన్నారు, ఉత్తరం రాశాడు ఆయన మధ్య నాకు, ఆయన సంవత్సరం కిందట మీరేదో వాళ్ళు ఇది అంటున్నారని బాధపడి ఇదైపోయి వదిలేయకండి, దయచేసి ఈ రాష్ట్రం సంగతిని పడుచుకుంటూ ఉండి మాడేవాళ్ళు మాడుతూ ఉంటారు అని చెప్పని. నాకు కూడా తెలుసు అది, ఈ మాటలు ఇప్పుడు కాదు చాలాసార్లు నుంచి మాడుతూ ఉన్నారు. అయినా నేను ఎప్పుడు లెక్క చేయదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి, ఎక్కువ టైం తీసుకొని మీరు అందరూ చాలా పాపం నా మీద అభిమానంతో, ప్లస్ మోడీ గారి మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో మీరందరూ వచ్చారు. చాలా పెద్ద ఎత్తున ఇందాక వేల సంఖ్యలో. అంత బలంగా లేదు బీజేపీ నాకు తెలుసు, కానీ బలంగా బీజేపీ మనసులో ఉంది జనానికి, పార్టీ బలంగా లేదు. అలాగే మోడీ చంద్రబాబు నాయుడు జోడీ ఇది రాష్ట్రానికి మేలని చెప్పి కూడా జనం ఎక్కువ మంది భావిస్తూ ఉన్నారు. వెంకయ్యనాయుడు ఏదో చేస్తున్నాడని చెప్పని వాళ్ళు గమనిస్తున్నారు, వీళ్ళు గమనించకపోయినా, ఈ సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళు గమనించకపోయినా. అందుకే వేల సంఖ్యలో స్కూల్ పిల్లలతో సహా అందరూ వచ్చి స్వాగతం పలికారు. ముందు ఏం చేసాం ఒకసారి ఆలోచిద్దాం. మనం ఒకసారి ఆలోచిస్తే ఇది లాస్ట్ పాయింట్. ఇది ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ గుంటూరులో పెట్టాం, 1618 కోట్లు. ఐఐటి తిరుపతిలో పెట్టామా, 700 కోట్లు. ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎవరైనా కుర్రోడు హుషారుగా ఉంటే, స్మార్ట్గా ఉంటే, ఎక్కడ గ్రాడ్యుయేట్ అయినా అంటే, సార్ ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ఐఐఎం అహ్మదాబాద్ అంటే ప్రిస్టేజ్ అనమాట, విశాఖపట్నంలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఈఎస్ఆర్ తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ త్రిపుల్ ఐటీ కర్నూలులో పెట్టాం. కర్నూలులో ఇంకా రెడీ కాకపోతే చెన్నైలో కంచీపురంలో టెంపరీగా నడుపుతున్నాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి ఇక్కడ లేదు. ఆ ఎన్ఐటి కావాలని మా మాణిక్యరావు పట్టువదని విక్రమార్కుడిలాగా ఢిల్లీ చుట్టూ తిరిగి ఈ మంత్రి గట్టిగా చెప్తే, మంత్రి గారిని కోరితే సీట్లు 450 వృధా పోకూడదని ఈ సంవత్సరమే ఎన్ఐటి అక్కడ పెడితే, స్థలం బిల్డింగ్ రెడీగా లేకపోతే పక్కన కాలేజీ వాళ్ళు పాపం ఆ వాసవి కాలేజీ వాళ్ళు ముందుకు వస్తే టెంపరీ దాంట్లో ఆ ఎన్ఐటిని తాడేపల్లిగూడెంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెట్టడం కూడా జరిగింది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వైజాగ్ 855 కోట్లు. అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మన గుంటూరులో దాన్ని ఇప్పుడు నేను చెప్పానే, ఇవన్నిటికీ కేంద్ర మంత్రి గారు, ఆయా సంబంధిత మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, నేను వచ్చి శంకుస్థాపన చేశాం. ప్రాథమిక రిపోర్ట్ వచ్చిన దాకా వెయిట్ చేశాం, భూమి కేటాయించిన దాకా వెయిట్ చేశాం. కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని టెండర్లు పిలిచారు, కొన్ని క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇకపోతే ఇంతటితో ఆగకుండా అభివృద్ధి జరగాలి, రాయలసీమ వెనకబడి ఉందని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్, ఈ కస్టమ్స్ ఆఫీసర్ తెలుసు కదా మీకు, టిప్ టాప్గా ఉంటారు, తెల్ల బట్టలు ధరించి. మీరు ఎప్పుడన్నా విదేశాల నుంచి వచ్చినప్పుడు అవి ఇవి తెస్తే ఎయిర్పోర్ట్ పట్టుకుంటారు తెలుసు కదా, వాళ్ళకి శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని ఎక్కడ పెట్టామో తెలుసా? వాళ్ళు శిక్షణ ఎక్కడ కావాలనుకుంటారు? వాళ్ళు బాంబేలో కావాలనుకుంటారు, చెన్నై, ఢిల్లీలో కావాలనుకుంటారు. ఆ శిక్షణ కేంద్రాన్ని తీసుకెళ్లి అనంతపురం జిల్లా పాల సముద్రంలో కొండల మధ్య పెట్టడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి గారు వచ్చి దానికి శంకుస్థాపన చేశాడు అరుణ్ జైట్లీ చూసి, వెంకయ్యజీ మీరు చూస్తే ఏదో మంచి అడ్వాన్స్ లేదనుకుని ఇక్కడ పెట్టించారేంది అన్నాడు. నేను చెప్పాను, కొండలు చుట్టూరు మంచి వాతావరణం, ఎవరు డిస్టర్బ్ చేయడు, మంచిగా శిక్షణ పొందొచ్చు. ఇక్కడి నుంచి 51 కిలోమీటర్లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, ఎప్పుడు బాగుంటే ఎప్పుడు బాగుతాయని చెప్పాను. మిగతా ఎట్లెట్టున్నా వాళ్ళు 51 కిలోమీటర్ ఎయిర్పోర్ట్ ఉంది, 4-way హైవే ఉందంటే సంతోషపడిపోయారు వాళ్ళంతా కూడా. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ NIOT, సముద్ర జలాలపైన పరిశోధన. మా జిల్లా వాళ్ళు గొడవ, సార్ అంత దేశానికి అందరికీ అందిస్తున్నారు, నెల్లూరుకి ఏమి లేదని చెప్పాను. దానికి 250 కోట్లతో మన చౌదరి మంత్రిగా ఉన్న చౌదరి గారి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ, MSME టెక్నాలజీ విశాఖపట్నంలో, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్ సూరంపల్లిలో, ఇక్కడ పక్కన గన్నవరం అవతల ఉండే సూరంపల్లి, దాన్ని తీసుకొచ్చి అక్కడ స్థాపించడం జరిగింది. అలాగే నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్, మన ఒంగోలు జాతి పశువులు, మన గేదెలు అవి అంతరించిపోకుండా వాటి కోసం పరిశోధన కోసం నెల్లూరు జిల్లా కావలి చింతలదేవిలో 2000 ఎకరాల్లో కామధేను బ్రీడింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. అలాగే విశాఖపట్నం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ పురంధరేశ్వరం ఉండగా శంకుస్థాపన చేశారు. ఎట్లుందో మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో. దాన్ని ఇప్పుడు శరవేగంతో మొదలుపెట్టిస్తున్నాం. పాలిటెక్నిక్ పక్కన తొందరలో అది ప్రారంభం కూడా కాబోతా ఉంది. అలాగే మన రీజనల్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్, మానసిక వైకల్యం కలిగిన వాళ్ళకి శిక్షణ ఇచ్చేందుకు నెల్లూరులో కేంద్రాన్ని,
దూరదర్శన్ మనకి దూరం అయిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ చూడాలి. నేను మంత్రి కాగానే చెప్పాను, దూరదర్శన్ హైదరాబాద్ వేరు, విజయవాడ వేరని. విజయవాడలో సపరేట్ దూరదర్శన్ కేంద్రాన్ని పెట్టడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ వేరు, విజయవాడ వేరు. విజయవాడ పెట్టి మాన్యులు పెంగళ వెంకయ్య గారి పేరుతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి రేడియో స్టేషన్ పేరే మార్చేసి పెంగళ వెంకయ్య ఆకాశవాణి కేంద్రాన్ని పెట్టడం జరిగింది. న్యూ రీజనల్ పాస్పోర్ట్ కోసం భవిష్యత్తులో హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా విజయవాడ కేంద్రంగా సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడి దీన్ని సూత్రప్రాయంగా మంజూరు చేశారు. తొందరలో దాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు కూడా మెడికల్ సీట్లు 950 మెడికల్ సీట్లు మెరిట్లో కేంద్ర ప్రభుత్వం తన దగ్గర మిగిలి ఉన్న సీట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. ఎందుకంటే మంత్రి వచ్చాడు, మన పిల్లలకి డొనేషన్ కట్టుకోవాల్సిన అవసరం లేదని. పోలవరం నేను ఇందాక చెప్పాను, ఎంత ఖర్చు అవుద్దో, 15 అవుద్దా, 16 అవుద్దా, 24 అవుద్దా, 19 అవుద్దా, 14 అవుద్దా, ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు కేంద్ర ప్రభుత్వం నబార్డు ద్వారా ఇస్తుంది. దాన్ని నిర్మాణం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులు కల్పిస్తుంది. చంద్రబాబు నాయుడు వేగవంతంగా దాన్ని పూర్తి చేస్తాడనే విశ్వాసం కూడా ఉందని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. తర్వాత అమరావతి, ఈ అమరావతి దానికి హృదయ కింద పాత అమరావతి వెంకటాద్రి నాయుడు గారి ఇవాళ కార్యక్రమం జరుగుతుంది. ఆ అమరావతిని హృదయ వారసత్వ నగరం కింద నేనే, ఎవరు అడగరా నన్ను, ఎవరు అడగరా, లోకల్ ఎంపీకి కూడా తెలవదు. నేను మంజూరు చేసి చెప్పాను ఎంపీకి, సాంబశివరావు గారికి చెప్పాను, జయదేవ్కి చెప్పాను. ఆ తర్వాత ఈ విజయవాడ మెట్రో ప్రాథమిక పరిశీలన పూర్తయింది. టెండర్ బెరవాల్సిన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. గన్నవరం నుంచి మన మెయిన్ బస్ స్టాండ్ దాకా వస్తుంది, తర్వాత అమరావతికి పోతుంది. గుంటూరుకి పోయే అవకాశం చూడమంటే అవకాశం లేదంటే దానికి రైట్స్ అనే పేరుతో ఒక ఎలక్ట్రికల్ మెట్రో రైల్ దానికి సపరేట్గా దానికి ఎలక్ట్రికల్ మల్టీపర్పస్ రైల్వే సిస్టమ్ దానికి పెడుతూ ఉన్నాం. ఆ తర్వాత ఈ అమరావతి నగరాన్ని కూడా కొత్తగా ఏర్పడే ఆకర్షణీయ నగరాలు, స్మార్ట్ సిటీస్, ఆ లిస్టులో అమరావతి నగరాన్ని, కొత్తగా ఏర్పడిపోయే నగరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. తర్వాత పోయిన సంవత్సరం ప్రభుత్వం రాగానే డబ్బులు ఇద్దాం అనుకున్నాను రాజధానికి. వాళ్ళు చెప్పారు, అధికారి సార్ డబ్బు ఇవ్వాలంటే మీకు ప్లాన్ కావాలా. అప్పటికి స్థలమే తేళ్ళ, భూమి విషయంలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చాలా ఓర్పుగా నేర్పుగా చాకచక్యంతో రైతులను ఒప్పించి ఆ రైతులు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దోస్ ఫార్మర్స్, ఎవరైతే రాజధాని కోసం భూమి ఇచ్చారో ఇస్తే నేను పోయిన సంవత్సరం మార్చి 30 నాటికి, ప్రతి సంవత్సరం మార్చి 30కి బడ్జెట్ అయిపోద్ది. నేను అన్నాను, మరి బై సంవత్సరం అయిపోతుంది, ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఆంధ్రప్రదేశ్ కంటే. సార్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి సార్, అక్కడి నుంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏం లేదన్నారు. అంతకుముందు విజయవాడ వాళ్ళు ఉన్నాడు శ్రీధర్ మేయర్, తర్వాత అక్కడి నుంచి గుంటూరు వాళ్ళు అంతకుముందు అడిగి ఉన్నారు నన్ను, సార్ మాకు డ్రైనేజ్ లేదు, మాకు మంచినీళ్ళు లేవు, మా దగ్గర డబ్బులు, దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తెమ్మన్నాను. ప్రాజెక్ట్ రిపోర్ట్ తెచ్చారు. 2015 మార్చి 30కి సంవత్సరం పూర్తవుతుంది ఆ ఫైనాన్షియల్ ఇయర్. అప్పుడు కొత్త రాజధానికి ఇద్దామంటే ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. నా మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఏంటంటే నేను అధికారిని పిలిచి చెప్పాను, నాకు ఐడియా వచ్చింది, దాని ప్రకారం చేయండి అని. చెప్పండి సార్ అన్న, విజయవాడకు గుంటూరు డబ్బులు ఇచ్చేయండి అన్న. లేదు సార్ దాంట్లో రాజధాని కానీ ఉంది, కానీ గుంటూరు విజయవాడ రాజధాని కాదు సార్ అన్నారు. నేను చెప్పాను, చట్టం చదవండి, CRDA క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, దాంట్లో గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, దాని కింద 1000 కోట్లు మంజూరు చేస్తున్నాను, శాంక్షన్ సంతకం పెడుతున్నాను, పోయి జారీ చేయండి అని చెప్పాను. 1000 కోట్లు, కొంతమంది అంటారు 1000 కోట్లు పెద్ద లెక్క అని, కొంతమంది 1000 కోట్లు మామూలు తినే స్వామి వారికి బచ్చిగడ్డి బరోబర్ అన్నట్టుగా దొరికి దోచేసి చెంచరగూడలో ఉన్నవాళ్ళు లేదా ఇంకొంచెం తిహార్ జైల్లో ఉన్న వాళ్ళకి 1000 కోట్లు పెద్ద లెక్క అనిపించుకోవచ్చు. కానీ 1000 కోట్లు విజయవాడకి గుంటూరుకి ఇవ్వడం అవుతుందో అప్పుడు పోయిన సంవత్సరం మార్చి 30 నాడు రాత్రికి రాత్రి ఉత్తర్వులు ఇచ్చి దాన్ని నాగపూర్ ట్రెజరీకి పంపించి ట్రెజరీ నుంచి దాన్ని విడుదల చేయడం జరిగింది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి 2350 కోట్లు రాజధాని కోసం కూడా డబ్బులు కేటాయించడం జరిగింది. కరెంటు ఆంధ్రప్రదేశ్ అంతకుముందు అంధేరా ప్రదేశ్ అనేవాళ్ళు మోడీ గారు చొరవ తీసుకొని పీయూష్ గోయల్తో చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్ కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెలుగుల ప్రదేశ్గా ఏర్పడిందంటే దానికి మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క సహకారం కావడం చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాం. సోలార్ పార్క్ 2500 మెగావాట్లు, అనంతపూర్లో 1500, కర్నూలులో 1000 మెగావాట్లు. ఇవి రెండు కూడా మన ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించింది. విజయవాడ ఎయిర్పోర్ట్ ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఆ విజయవాడ ఎయిర్పోర్ట్ చూడండి, చూస్తే నాకు మనసు బాధేసింది. రాజధాని అయిన తర్వాత నాకు మొట్టమొదటిగా మనసులో బాధ ఏంటంటే, రాజధాని అంటే కొంత హంగులు ఉండాలా. అటు చూస్తే విజయవాడ ఎయిర్పోర్టు కోనలమ్మపాడు బస్ స్టాండ్ లాగా ఉంది. చూసినప్పుడంతా నాకు బాధేసింది. నేను అశోక్ గజపతి రాజుకి చెప్పాను, తొందరగా దీన్ని ముందుకు తీసుకెళ్దామని. ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు 4 సార్లు. మొత్తం మీద చేసి ఇప్పుడు ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైట్ ల్యాండింగ్ ఈ ప్రభుత్వం వచ్చి ఇచ్చాం. ఎల్లుండి నేను చంద్రబాబు నాయుడు గారు అశోక్ గజపతి రాజు గారు మళ్ళీ రాజమండ్రి యొక్క రన్వే పెద్ద విమానాలు దిగేదానికోసం విస్తరణ కోసం ఎల్లుండి శంకుస్థాపన చేయబోతున్నాం. దాంతోపాటు
తిరుపతి ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించి ప్రధానమంత్రి గారిని తీసుకెళ్లి దాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయడం జరిగింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ హుద్ తుఫాన్లో దెబ్బతినుంటే దాన్ని రికార్డ్ టైంలో పూర్తి చేసి దాన్ని అంతర్జాతీయ విమానాలు ఇవాళ విశాఖపట్నం నుంచి దుబాయ్కి, ఇవాళ విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్కి విమానాలు వెళ్ళే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేసిందని మేము చేస్తున్నాం. రాయలసీమలో ఉన్న కడప ఎయిర్పోర్ట్ అంతకుముందు రాజశేఖర డ్యామ్లో కొంత పని జరిగింది కానీ ఆగిపోయి ఉంటే దాన్ని పూర్తి చేసి కడప విమానాశ్రయాన్ని వాళ్ళ జాతికి అంకితం చేయడం జరిగింది. ఒక్క రాష్ట్రంలో కడప, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం 5 విమానాశ్రయాలు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మనవాళ్ళు ఎక్కువ మంది బయట ఉన్నారు, మనవాళ్ళందరూ వాళ్ళు రావడానికి పోవడానికి విదేశ పర్యాటకులు రావడానికి విమానాశ్రయాలు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే రైళ్లు మనకు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఉండేది ఏపీ ఎక్స్ప్రెస్. ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కడికి బయలుదేరుద్ది? ఢిల్లీ. ఎక్కడికి పోద్ది? హైదరాబాద్కి. వాళ్ళు అన్నారు నాతో, సార్ హైదరాబాద్కి వచ్చే ఎక్స్ప్రెస్ని ఏపీ ఎక్స్ప్రెస్ ఎట్టంటారని. నేనే చెప్పాను అధికారిని పిలిచి, దీన్ని తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చేయండి, ఏపీకి వేరే ఎక్స్ప్రెస్ ఇవ్వండి. ఢిల్లీ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నానికి కొత్త ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని ప్రవేశపెట్టింది కూడా ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఈ రోడ్లు రాజధాని కొత్తగా వచ్చింది, రాయలసీమ నుంచి రావాలా, ఉత్తరాంధ్ర నుంచి రావాలా, తెలంగాణ నుంచి రావాలా, ఈ రోడ్లన్నీ చూపించి లెక్కేసి మన కేంద్ర మంత్రి ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి గారితో చర్చించి, సిద్ధా రాఘవరావుతో చర్చించి, నాతో చర్చించిన తర్వాత 65,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ యొక్క నేషనల్ హైవేకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మిత్రులారా, నంద్యాల ఎర్రగుంట ఆ రైల్వే లైను 1996-95లో కూడా నరసింహరావు గారు పాపం కీర్తిశేషుడు నరసింహరావు గారు ఆయన ఒకసారి నంద్యాల నిలబడ్డాడు. అప్పుడు హామీ ఇచ్చాడు, శంకుస్థాపన చేశాడు. అప్పటి నుంచి ఇప్పటికి 20 ఏళ్ల వరకు ఆ రైల్వే ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి మొన్న సురేష్ ప్రభు, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు కలిపి దాన్ని మన విజయవాడ నుంచి దానికి లాంఛనంగా ప్రారంభించిన విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాన్ని విస్తరించడం కోసం విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అన్నాం, దాన్ని 38,500 కోట్లతో దాన్ని విస్తరించబోతా ఉన్నాం. 7 వెనకబడిన జిల్లాలు ఉన్నాయి, కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. వాటికి జిల్లాకి 100 కోట్లు ఎక్కడ ఇవ్వడం జరిగింది. కొంతమంది మళ్ళీ ఇదే మాట, ముష్టి 100 కోట్లు అని. 100 కోట్లు ముష్టి ఇచ్చే అవకాశం ఎవరు ఉంటే నేను రోజు పోయి వాళ్ళని అడుక్కుంటా, ముష్టి ఉండయా బాబు 100 కోట్లు అని. ఆ వచ్చిన డబ్బు అందరికీ పంచుతాను, పంచుతాను. ఎంత అహంకారం చూడండి మాటలు, ఆ మాటలు మాడేవాడికి ఎంత అహంకారం. అదేవిధంగా ఇంకోటి, ఈ నక్సలైట్ ఏరియాలో కమ్యూనికేషన్ కోసం 277 కోట్లు. సమీర్ సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ రవిశంకర్ ప్రసాద్ తీసుకొచ్చి దాన్ని శంకుస్థాపన చేయించాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయవాడ, అనంతపూర్ రెండింటిని అప్గ్రేడ్ చేశాం. కాకినాడ హోప్ ఐలాండ్ దాన్ని కోనసీమ టూరిజం కింద డెవలప్ చేశాం. నెల్లూరు టూరిజం సెంటర్ని దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అదే కాదు, పెట్రోలియం కింద మరి మన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని పిలిపించి వైజాగ్లో HPCL ఎక్స్పాన్షన్, అలాగే పెట్రోలియం యూనివర్సిటీ, హిందుస్థాన్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఈ మూడింటికి కలిపి 50,000 కోట్ల రూపాయలు, 50 నుంచి 52,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి సూత్రప్రాయంగా మంజూరు తెలిపింది. 65,000 కోట్లు రోడ్లు, 52,000 కోట్లు పెట్రోలియం ప్రాజెక్టులు, 20,000 కోట్లు మన డాక్టర్ శ్రీనివాస్ గారి యొక్క కృషి వలన, అనంతకుమార్ సహకారంతో మన యొక్క మెట్ పార్క్ అని, అంటే ఫార్మసీలో మనం ముందున్నాం, దాంట్లో పరిశోధన జరిపేందుకు కావాల్సిన ఎక్విప్మెంట్ తయారు చేయడానికి 20,000 కోట్లు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటే మెట్ పార్క్ని విశాఖపట్నంలో ఈ మధ్య నేను, చంద్రబాబు నాయుడు గారు, అనంతకుమార్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు వెళ్ళి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇలా ఎక్కడ ఏది అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం వేరియస్ మంత్రాలయాలు ఉంటాయి, ఎవరి పాటికి వాళ్ళు ఆ మంత్రాలయాన్ని వాళ్ళు చూసుకుంటారు. నా దగ్గర ఉన్నారు ఇద్దరు, వాళ్ళ పని ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో ఏం వస్తుందో చూడడం, ఛాన్స్ ఎక్కడుంది ఆంధ్రకి, దాని మీద ఒక ఉత్తరం రాయడం, వాళ్ళని పిలిపించి మాట్లాడడం, తెలంగాణకి ఎక్కడ అవకాశం ఉంది, దక్షిణాదికి ఎక్కడ అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో మనం మంత్రిగా ఉన్నాం కాబట్టి ఒక అవకాశం మనకు వచ్చింది కాబట్టి. చిన్న చిన్న విషయాలే కాదు, ఈ కొల్లేరు సమస్య చాలా సంవత్సరాలుగా ఉంది. ఆ కొల్లేరు సమస్య పరిష్కారం కోసం నేను మరి ప్రకాష్ జావడేకర్ మంత్రి, డాక్టర్ శ్రీనివాస్ గారి వలన కొల్లేరు చూడడం కోసం మంత్రిని అక్కడి నుంచి తీసుకొచ్చి చేసి దానికి కొంత వెసులుబాటు కల్పించి అక్కడ ఉండే మత్స్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వడ్డర్లు వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కోసం అని చెప్పి కొంతమేరకు సహాయం చేశాం. మిగతా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా తొందరలో పరిష్కారం చేస్తామని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. రక్షణ శాఖ బెల్ అనంతపూర్ 500 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టించాం. దాన్ని మన మంత్రి గారు వచ్చి మోహన్ మనోహర్ పరికర్ శంకుస్థాపన చేశాడు. నేనున్నాను, చంద్రబాబు నాయుడు. రేపు లేకుండా ఎల్లుండి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంత ఊరింట నిమ్మకూరులో 250 కోట్ల రూపాయలతో మరొక బెల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయబోతున్నాం. త్వరలో
మీ జిల్లా కృష్ణా జిల్లాలో నాగాయలంకలో 1000 కోట్ల రూపాయలతో ఇంకొక రక్షణ పరిశ్రమ రాబోతుందని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. దాంతోపాటు మరి కొక్కిరాల కొండని చిత్తూరు జిల్లాలో అక్కడ 1000 ఎకరాల్లో ఒక పరిశ్రమ రాబోతుంది శిక్షణ ఇచ్చేందుకు. అలాగే కర్నూలు నంద్యాల దగ్గర 2900 ఎకరాలు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. దాంట్లో మరొక రక్షణ కర్మాగారం రాబోతుంది. కర్నూలులో, అనంతపూర్లో, చిత్తూరులో, కృష్ణా జిల్లాలో ఈ రక్షణ బొబ్బిల్లో నేవల్ వాళ్ళది ఒకటి రాబోతుంది. ఇవన్నీ కలిపితే 6600 కోట్ల రూపాయలు రక్షణ రంగంలో రాబోతున్నాయి. అలాగే ఈ సముద్ర తీర ప్రాంతంలో కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు ఉండేటక్క ఈ బకింగ్హామ్ కెనాల్లో దాన్ని లోతు తీసి పాత రోజుల్లో నా చిన్నప్పుడు గుర్తు నాకు బెల్లం, ఉప్పు ఇంకా వస్తువులన్నీ దాంట్లో పడవల మీద లాక్కోబోతుండేవాళ్ళు ముందు. రాబోయే రోజుల్లో దాంట్లో మోటార్లు తిరిగి రైలు కన్నా, విమానం కన్నా, రోడ్డు కన్నా తక్కువ ఖర్చుతో జల రవాణాను ఏర్పాటు చేయడం కోసం కూడా మొత్తం ఆ డైరెక్టర్ని, మంత్రులందరినీ విజయవాడకి పిలిచి హోటల్లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో దానికి తుది రూపం అందరి యొక్క అభిప్రాయం కూడా తీసుకొని దాని ముందు తీసుకెళ్ళడం జరిగింది. ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా సమయం పడుతుంది. మీ అందరికీ మధ్యాహ్నం సమయం అయింది. వీరేంద్ర వెంకయ్యనాయుడు గారు మధ్యాహ్న భోజనం పథకాన్ని మధ్యలోనే మానేశాడని అనుకోవచ్చు. 2,25,038 కోట్లు. ఇదంతా మోడీ గారి పుణ్యం, నా వల్ల కాదు. నేను ఇవన్నీ చేస్తున్నానంటే, నేను చేస్తూ ఉన్నా ఆయన చూస్తూ ఎందుకున్నాడంటే వెంకయ్యనాయుడు గారికి అన్ని అనుభవం కదా, తెలిసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది కదా, అందుకని చేస్తున్నాడని ప్రధానమంత్రి గారు నా లేకపోతే నా గొప్పతనం కాదు, ప్రధానమంత్రి లేకుండా నేను ఇవి చేయలేను. మిత్రులారా, నేనేమన్నానంటే బాబు ఇగో ప్రత్యేక దృష్టి, స్పెషల్ అటెన్షన్, ప్రత్యేక దృష్టి, స్పెషల్ ఫోకస్, అలాగే ప్రత్యేక శ్రద్ధ, మన దీనిపైన ఆదరణ, ప్రత్యేక సహాయం. కేంద్రము ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం ఆంధ్రప్రదేశ్కు అందిస్తుంది. నేను యువకులందరికీ చెప్తాను ఏంటంటే, ఈ ప్రకటన రావడం కొంత ఆలస్యమైనందువలన కొంత గందరగోళం జనంలో వచ్చింది. కొన్ని ప్రచార ప్రసార సాధనాలు, కొన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రకు అన్యాయం చేశారు, మన భవిష్యత్తు పోద్ది, మన ఊరన్నీ హైదరాబాద్ అయిపోయి ఉండేవి అని ఇలా ప్రచారం చేశారు. కొంతమంది నమ్మారు దాన్ని. సోషల్ మీడియాలో కూడా నేను చూశాను. నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఈ ప్రత్యేక హోదా వస్తే ఆ 3,500 కోట్లు, 4,000 కోట్లు మరి వాళ్ళు చెప్పిన ఎక్కడ వచ్చి ఉండేవి. కానీ వాళ్ళ ప్రత్యేక సహాయం వలన 2,25,000 కోట్లు వచ్చాయి. ఇంతటితో ఆగిపోదు, ఇంకా ప్రధానమంత్రి సహకారం అందిస్తూనే ఉంటాడు, కేంద్రం సహకారం అందిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలంటే కేంద్ర సహాయము నిరంతర ప్రక్రియగా కొనసాగవలసి ఉంది. కొత్త రాష్ట్రము, కొత్త కాపురము, అలాంటప్పుడు అటు పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు కలిపి సహకరిస్తేనే ఆ కుటుంబం సజావుగా ముందుకు వెళుతుంది. అలా కాకుండా కలహాలు పెట్టి నీకు అది ఇవ్వలేదు, నీ దిగివ్వలేదు, నీకు రంగులు టీవీ ఇస్తానన్నారు ఇవ్వలేదు, నువ్వు తెచ్చిన వడ్డాణాన్ని బ్యాంకులో పెట్టి తాకట్టు పెట్టుకున్నారు అని ఇలా మాట్లాడడం మొదలు పెడితే నువ్వు అటు వచ్చేసి అత్తగారింటి కాడికి వచ్చేసేయమంటారు. వచ్చిన తర్వాత ఏం చేస్తావా? కొద్ది రోజులు అన్న అంటాడు, ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ? అన్న అనకపోయినా ఆడపడుచు అంటది, ఏంది ఎన్ని రోజులు ఇక్కడేనా, ఇదేనా ఇంక రెండో కార్యక్రమం లేదా అని మనం అర్థం చేసుకోవచ్చు. కామన్ సెన్స్ ఇది. నేను దయచేసి చెప్తున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్ యువకులందరికీ నాది ఒకటే, మీకు సహాయం చేయడం కోసం మోడీ గారు దేశాన్ని ముందు తీసుకెళ్లాలనుకున్నాడు. దేశం ముందుకెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లకుండా దేశం ముందుకెళ్తుందా? సాధ్యమవుతుందా? ఎవరైనా ఆలోచించండి. అందుకని మీ భవిష్యత్తు పైన మీకు బెంగవద్దు. మీకు విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే వేల లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఆ కారిడార్కి ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం వచ్చింది. మీకు పెట్రోలియం కాంప్లెక్స్లు 50,000 కోట్లతో వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. ఈ జాతీయ రహదారులు కానీ అన్నీ కానీ మొదలైతే దాంట్లో కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అలాగే నేను ఇందాక చెప్పిన రక్షణ పరిశ్రమలు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అలాగే రాజధాని విషయంలో కూడా కొందరు చెప్తున్నారు, మీ రాజధానికి మీరు ఇచ్చిన డబ్బే ఉందండి, ఎంత డబ్బు ఇస్తారో చెప్పండి అని. రాజధాని కూడా చట్టంలో చూడండి, రాజధానిలో చట్టంలో స్పష్టంగా చెప్పుంది. అధికారం కూడా కావాలంటే మీకు చదివి వినిపించగలను నేను. ఇక్కడ ఉమా అందరూ ఉన్నారు, వీళ్ళు కూడా తెలుసుకోవాల్సింది, మంత్రులందరూ కూడా. ఏంటంటే రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, రాజధాని నిర్మాణానికి సహకరిస్తాము, సహకరిస్తాము. 2 హైకోర్టు సహకరిస్తాము. 3 సచివాలయం సెక్రటేరియట్ సహకరిస్తాం. 4 అసెంబ్లీ సహకరిస్తాం. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అంటే ఏందే, రోడ్లు సహకరిస్తాం. దానికి కావాల్సిన డ్రైనేజీ సహకరిస్తాం. దానికి కావాల్సిన మంచినీళ్లు సహకరిస్తాం. దానికి కావాల్సిన పర్యావరణ అనుమతులు, సచ్చినా అనుమతి వచ్చేది కాదు,
ఆ అమరావతి పక్కన కృష్ణ పక్కన మనం అమరావతి కట్టడానికి అక్కడ ఉన్న ఫారెస్ట్ దాన్ని డీఫారెస్ట్ కిందగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆగ మేఘాల మీద అనుమతులు ఇచ్చిందనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. పిండి కొద్ది రొట్టె కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏదో ఇందాక కావాలి చెప్పినట్టు ప్రింట్ వేసి ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బందుల్లో ఉంది. మనం చూస్తున్నాం ఈ మహానుభావులు పోతా ఒక్కదాన్ని వదిలిపెట్టరా. భూమి మీద కామన్వెల్త్ కుంభకోణం 70,000 కోట్లు, భూగర్భంలో బొగ్గు కుంభకోణం 1,85,000 కోట్లు, ఆకాశంలో అగస్తా హెలికాప్టర్ కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం. అంతరిక్షాన్ని వదలకపోతే, ఆకాశాన్ని వదలకపోతే, భూమిని వదలకపోతే, భూగర్భాన్ని వదలకపోతే, వాములు తినే స్వాములు వారికి పచ్చిగడ్డి బరోబరన్నట్టుగా దొరికినట్టుగా దోసేసి దేశాన్ని అప్పుల్లోకి నెట్టేసి 5,80,000 కోట్లు అప్పు కట్టాలి మనం. గవర్నమెంట్ వాడు ఇదంతా వారసత్వంగా వచ్చింది. మనకి వారసత్వంగా వాళ్ళు ఇచ్చింది. అది ప్రపంచంలో భారతదేశం యొక్క పేరు తగ్గిపోయింది. ఇవాళ ప్రపంచంలో భారతదేశం పేరు ప్రతిష్టలు ముందుకు వెళుతున్నాయి. మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా జై జై మోడీ, ఓహో మోడీ అని చెప్పని ప్రపంచం అంతా నినదిస్తూ ఉందంటే ప్రధానమంత్రి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్ అండ్ డివోషన్ ఇవన్నీ ఉండబట్టే ప్రధానమంత్రికి ఇవాళ ప్రపంచం అంతా ఇవాళ ప్రధానమంత్రిని గుర్తిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది నాకు చెప్తున్నారు, సార్ కొంతమంది చెప్తారు సార్ వెంకయ్యనాయుడు గారు మీరు చాలా పెద్దోళ్ళు, మీరు ఎందుకు సార్ మోడీ గారిని పొగుడుతున్నారు అని. మొన్న ఒక ఆయన మోడీని పొగిడితే ఈయనకి ఉపరాష్ట్రపతి వస్తుందని. నేను ఉషాపతిని, ఉపరాష్ట్రపతి నాకెందుకయ్యా? ఉపరాష్ట్రపతి పదవి ఏమన్నా చాలా ఇదే, దానికోసం మీకు రాసిస్తాను కావాలంటే. నేను ఉపరాష్ట్ర పదవి తీసుకోను. ఆ పేపర్ వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఎవరు దాన్ని చర్చిస్తున్నారు బయట వాళ్ళు, కానీ గవర్నమెంట్ అట్టేం చెప్పరా. అయినా నేను వాళ్ళకి ఇస్తాను, రాసుకోండి. నేను ఉపరాష్ట్రపతి తీసుకోను, ఉపరాష్ట్రపతి. నేను ఉషాపతి, మా ఆవిడకి పతిని, నేను సంతోషంగా ఉన్నాను, అదే చాలు నాకు. ఇంకొంత చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈయన వచ్చి రాజ్యసభకు ఎన్నిక అవుదామని చూస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి అని. నేను ఇండియాలో ఏ రాష్ట్రం నుంచి కావాలంటే ఆ రాష్ట్రం నుంచి ఎన్నిక కాగలను, మా పార్టీ చేస్తుందని నమ్మకం నాకుంది. కర్ణాటకలో 18 ఏళ్ళు ఉన్నాను. ఇప్పుడు రాజస్థాన్కి పోతే అక్కడ కూడా వాళ్ళు స్వాగతం పలికి తీసుకున్నారు. ఎవరైనా రెడీగా ఉన్నారు. మా వెంకయ్యనాయుడు లాంటి వ్యక్తి మనకు వస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని. నేను ఆంధ్రప్రదేశ్లో ఎంచుకోవాలి. ఎందుకంటే ఇంకొకరి సహాయంతో నాకు రాజ్యసభ పోవడం నాకు ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రాజ్యసభకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఈ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశాను. అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఇంకో పార్టీ సహకారంతో వెళితే అది ఏం గౌరవం ఉంటుంది చెప్పండి. ఆ విషయం చాలా ముందే స్పష్టంగా చెప్పాను. ఎందుకు మంచి చేసిన వాళ్ళని అభినందించడం భారతీయ సంస్కారము. అందుకని మోడీ గారిని అభినందించిన, చంద్రబాబు నాయుడిని అభినందించిన. చంద్రబాబు నాయుడుతో నాకేం పని లేదు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఐ హ్యావ్ నో వర్క్ వాట్స్ ఎవర్ కన్సర్న్ టు మీ ఆర్ టు మై అదర్ పీపుల్ ఆల్సో. అండ్ నేనేమి వచ్చి ఎలక్షన్లో నిలబడేది కూడా కాదు. నిలబడినని కూడా చెప్పాను ఇంతకుముందు. నేను ఎలక్షన్లో నిలబడను. నేను రాజకీయాల్లో బతుకున్నంత కాలం మా బిడ్డలు కూడా వచ్చి ఎన్నికల్లో నిలబడే ప్రసక్తి కూడా లేదు. అందుకని దీంట్లో స్వార్థానికి సమస్య లేదు. ఈ ప్రధానమంత్రి ఇవాళ దేశం నిజంగా పేద ప్రజలకు దేవుడిచ్చిన వరంగా పేద ప్రజలు భావిస్తున్నారు. అస్తవ్యస్తమైనటికి ఆర్థిక పరిస్థితి చక్కదిద్ది ప్రపంచంలో దిగజారిపోయిన ప్రతిష్టను పెంచి దేశాన్ని వాళ్ళు శక్తివంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అనేక సవాళ్లు ఉంటే ఆ సవాళ్ళను కూడా ఆయన అధిగమిస్తున్నాడు. అందుకని ప్రధానమంత్రి యొక్క అసలు గుణాలను ప్రశంసిస్తున్నాం. అంతేగాని కాంగ్రెస్ హయాంలో లాగా రాజాది రాజా, రాజమార్తాండ, అరవిర భయంకర, శత్రుశేష, పిరికి పంద, మహారాజా స్వాగతం అని చెప్పేవాళ్ళు కాంగ్రెస్. అలా ఎవడు అనడం లేదే. స్టార్టింగ్ an ordinary person, a person who was selling tea in the railway station with no experience in the center has become the Prime Minister of India and he now has become the world leader, one of the world leaders. What is wrong? నేను మోడీ గారి కన్నా వయసులో పెద్దవాడిని, చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా వయసులో పెద్దవాడిని కాబట్టి మంచి పని చేశారు కాబట్టి అభినందిస్తున్నాను. దాంట్లో ఏం సంకోచపడిన వీళ్ళు ఎవరు అంటారని నేను లెక్కపడ్డాను. తప్పు చేస్తే తప్పని చెప్పగలను. నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాను. ఏమని? ఈ ప్యాకేజీ ఇంతకు మించిన పరిష్కారం లేదు, దయచేసి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకున్నాడు ఆయన. నిర్ణయం తీసుకుంటే లోపాయకారి ఏంది? ఓపెన్, ఇట్స్ ఓపెన్ అండర్స్టాండింగ్. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు తెలుగుదేశానికి బీజేపీకి ఒప్పందం లేదు. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్ రావు మిగతా వాళ్ళు వెన్నుపోటు పొడిస్తే వెంకయ్యనాయుడు ఆ రోజు ఎన్టీ రామారావు పక్కన ఎందుకున్నాడంటే అన్యాయం జరిగింది కాబట్టి రామారావు గారికి చేయూతనిచ్చాం మేము. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా అన్యాయం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి మేము సహకారం అందిస్తున్నాం. అంతేకాని మరేం కూడా కాదు. పార్టీని, సిద్ధాంతాన్ని, కార్యక్రమాలని, ఆదర్శాలను వదిలిపెట్టి అలవాటు మాకు ఇంటామంటారు లేదు. ఎందుకంటే ఈ మాట్లాడుతున్న మాటలో చేస్తూ చూస్తుంటే కొంత మనసు గాయపడింది నాకు కూడా. అందుకని ఐఎమ్ ట్రైంగ్ టు బి ఫ్రాంక్ విత్ యూ పీపుల్.
ఐఎమ్ ట్రైంగ్ టు బి వెరీ ఫ్రాంక్ విత్ ది పీపుల్. వీళ్ళు ఏమీ చేయలేదు, పార్లమెంట్లో నోరు బదపలేదు, తలుపులు మూస్తే మాట్లాడలేదు, చట్టంలో మార్పులు తెమ్మని డిమాండ్ చేయలేదు, హోదాను చట్టంలో చేర్చకపోతే ఆ రోజు పన్నెత్తి మాట్లాడలేదు, పైపించు అవతల నా గడ్డి బొమ్మల దగ్గర పెట్టుకుంటే మాట్లాడలేరు. ఆఖరికి నేను అంతా ఆంధ్రప్రదేశ్కే చేస్తున్నానని కర్ణాటకలో కొంతమంది సోషల్ మీడియాలో ఆఖరి రోజు ప్రచారం చేస్తే రాత్రి 9 గంటలకు నేను కర్ణాటక నిలబడను, వేరే వాడిని పెట్టుకోండి అని నేను పార్టీకి చెప్పాను. నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేయడం తప్పు లేదనుకోబట్టే గట్టిగా మాట మీద నిలబడి, లేకపోతే రాజ్యసభ కోసం సర్దుకొని ఇప్పుడేదో అయిపోయిందా ఇక నేను మాట్లాడిన ఆంధ్ర గురించి కర్ణాటక గురించి మాట్లాడతానని చెప్పి సర్దుకొని ఉండొచ్చు కదా. ఐ నెవర్ డిడ్ ఇట్ బికాజ్ ఐ ఫీల్ ఆంధ్ర హ్యాస్ బీన్ రాంగ్. తెలంగాణకు అన్యాయం జరిగితే తెలంగాణకు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి మళ్ళీ వివరంగా చర్చిస్తాం కూడా ఒకసారి. ఎందుకంటే వాళ్ళు తెలుగు ప్రజలే, వీళ్ళు తెలుగు ప్రజలే. కలిసి కలహించుకునే దానికన్నా విడిపోయి సహకరించుకోవడం విన్నాను. నేను అందుకే రాష్ట్రం విడిపోయిన తర్వాత నేనే స్వయంగా చంద్రశేఖరరావు గారి ఇంటికి వెళ్ళాను. అంతకుముందు మాట్లాడినా మీరు చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడుకోండి, రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించుకోండి, హైదరాబాద్లో ఉన్న తెలుగు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడండి అని నేను కేంద్ర మంత్రి నాకు ఒకరి తిరిగి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు పోయాను? కేసీఆర్ ఇక్కడికి గుంటూరు మనకి అమరావతి ప్రమాణ స్వీకారానికి వస్తే నేను సంతోషించాను. ఎందుకంటే టెన్షన్ మంచిది కాదు, దాయాదుల మధ్య టెన్షన్ మంచిది కాదు, ఉంటే పనులు జరగవు. మన పిల్లలు అనేక మంది, మీ బంధువులు మీ స్నేహితులు అందరూ హైదరాబాద్లో ఉన్నారు. 30% మంది హైదరాబాద్ జనాభా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దయచేసి అన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. నాజుకైన పరిస్థితి ఉంది. అందుకని 2 రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదు. ఉంటాయి కొన్ని తేడాలు ఉండవా? ఒక కుటుంబంలో ఉండవా? ఒక భార్యాభర్త మధ్య తేడాలు రావా? అలానే వీధికి అరుచుకుంటామా, తొగురేసుకుంటామా? సర్దుకుంటాం, ప్రజా సంపదలో మాడుకుంటాం, కుటుంబంలో పరిష్కరించుకుంటాం. అలా చేసుకోవాలని చెప్పి విశ్వాసం కలిగిన వాడు నేను. అందుకని మిత్రులారా, ఇవాళ నాకు విజయవాడలో నేను చిన్నప్పుడు ఇక్కడ రాజకీయాల్లో కొంత చురుగ్గా పాల్గొన్నాను. ఈ భూమి మీద తిరిగి ఈ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో మీటింగులు పెట్టి మాట్లాడి ఆ నుంచి వరుసగా రాజకీయాల్లో పైకి వెళ్ళాను. ఇవాళ రాబోయే రోజుల్లో ఇది ప్రఖ్యాతమైన ప్రాంతం కాబోతా ఉంది. ఎంత చిన్న విషయం ఆలోచిస్తానంటే మీకు ఒక మాట చెప్తాను. విశాఖపట్నం ఉంది, విజయవాడలో అన్నీ పెడతానంటే నేను ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు, ఇంకా టైం పడుతుంది. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, రైల్వే లైన్ ఉంది, తర్వాత మంచి సుందరమైన నగరం ఉంది. ప్రపంచంలో ఉండే ఏదైనా ఇండియాలో జరపాలంటే కేంద్రంలో చర్చ జరుగుతుంటాయి. ఎక్కడ పెడదాం? ఫస్ట్ అందరూ అనేది ఢిల్లీలో పెడదాం, లేకపోతే బాంబేలో పెడదాం, లేకపోతే బెంగళూరులో పెడదాం, లేకపోతే హైదరాబాద్లో పెడదాం అంటారు. నేను చెప్పాను విప్స్ కాన్ఫరెన్స్, అసెంబ్లీలో విప్పులు ఉంటారు, వాళ్ళ కాన్ఫరెన్స్ ఎక్కడ పెట్టాలి అంటే నేను చెప్పే చర్చ లేదు, విశాఖపట్నంలో పెట్టండి. మా వాళ్ళందరూ ఆలోచించారు, సార్ విశాఖపట్నం కొత్తది పెట్టండి అని పెట్టారు. అలాగే కామన్వెల్త్ కంట్రీస్ యొక్క స్పీకర్స్ కాన్ఫరెన్స్ కోడెల శివప్రసాద్ గారు నాకు చెప్పారు, సార్ ఈ అవకాశం మనకి ఇస్తే బాగుంటుందని. డాక్టర్ గారు మరి స్పీకర్లు అందరూ వస్తే అన్ని దేశాల స్పీకర్లు మన సంగతి వైజాగ్లో అందరూ సర్దుబాటు చేద్దాం సార్, ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాడు. కామన్వెల్త్ స్పీకర్స్ కాన్ఫరెన్స్ వైజాగ్లో పెట్టాం. ఇంటర్నేషనల్ నేవల్ ఫ్లీట్, ఈ నౌకాదళ విన్యాసాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యొక్క నౌకలు వచ్చి విన్యాసాలు మామూలుగా బాంబేలో పెడతారు, విశాఖపట్నంలో పెట్టాం. ఫిబ్రవరిలో ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు ఎదురు అక్కడికి వచ్చారు. నిన్న బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. వాళ్ళ సమావేశం ఎక్కడ పెడదామనంటే అందరు జనరల్గా మళ్ళీ పైనే నేను చెప్పాను విశాఖపట్నంలో పెట్టండి. నా డిపార్ట్మెంట్ అది, అందువల్ల నా మాట ఎవరు కాదనడానికి వీల్లేదు. బ్రిక్స్ కాన్ఫరెన్స్ నిన్న మొన్న విశాఖపట్నంలో జరిగింది, మీరందరూ కూడా గమనించారు. రేపు 23న సీ ఫుడ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వైజాగ్లో జరుగుతుంది. ఈ విజయవాడ, గుంటూరు కూడా కాస్త మెరుగుపడితే, సౌకర్యాలు వస్తే చాలా కార్యక్రమాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఈ ప్రాంతం కూడా ఇంకా ముందుకు పెడుతుంది. ఆ దుర్గమ్మ గుడి వంతెన విషయం కూడా ముఖ్యమంత్రి గారు అందరూ చర్చించుకొని దానికి ఒక పరిష్కారం కనుక్కున్నాం. ఈ బందర్ రోడ్డు వెడల్పు చేయకుండా ఆ గ్యామన్ కంపెనీ వాడు ఎటబోయాడు అర్థం కాకుండా ఉంటే దానిపైన కూడా చర్చ జరిపి దాన్ని తొందరగా వెడల్పు చేసి ముందుకెళ్లాలని ప్రయత్నంలో ఉన్నాం. మచిలీపట్నం పోర్టుని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కేంద్రం కూడా ఆ విషయంలో సహకరిస్తుంది. ఎక్కడ ఏ అవకాశం ఉంటే అవకాశాలను ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పాను. ఏమని వినుకొండ, దొనకొండ, నూజివీడు అయినా ఆలోచిస్తున్నారు. నా ఆలోచన ప్రకారం రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యలో పెడితే బాగుంటుందని చెప్పాను. నేను ఎందుకు చెప్పానంటే రాజధాని కావాలంటే దానికి కనీసం కొన్ని హంగులు ఉండాలా, ఎడ్యుకేషన్ ఉండాలా, ఎంప్లాయ్మెంట్కి అవకాశాలు ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఉండాలా. ఈవినింగ్ అటు పోవాలి, అటు పోయి ఒక రౌండ్ అందరూ బందర్ రోడ్డుకి వెళ్ళి బీసెంట్ రోడ్డుకి వెళ్ళి ఒక రౌండ్ నడిచి ఒక రౌండ్ ఒక టీ వేసి ఒక సమోసా తిని పునుగులు తింటే కానీ జనానికి తోచదు కొంతమందికి. సాయంత్రానికి ఈ అలవాటు నెల్లూరులో ట్రంక్ రోడ్డుకి బాగుంది, జనానికి తోచదు. హైదరాబాద్ ఇంతకుముందు అబిడ్స్కి బాగుంది వచ్చేది కాదు.
ఇప్పుడు లేకపోతే ఇప్పుడు మాదాపూర్ వాళ్ళు తోసు అట్లా అలవాటు అయిపోయినారు టౌన్కి జనం. వైద్య సౌకర్యం ఉంటుంది, విద్యా సౌకర్యం ఉంటుంది. నువ్వు కొత్తగా రాజధాని అక్కడ పెట్టి కొండలో పెడతాను, వినుకొండలో దొనకొండలో లేదా నూజివీడులో పెడతాను ఆయనల్లా కొందరు సలహాలు చెప్తున్నారు. చెప్తారని చెప్పి ఇక్కడ పెట్టండి. ఎందుకంటే ఉద్యోగం చేస్తారు, కొందరు విజయవాడ వచ్చేస్తారు, కొందరు గుంటూరు వెళ్తారు. ఈ లోపల ఇక్కడ డెవలప్ అవుతుంది. మీ క్యాపిటల్ మీరు అడుగునే విధంగా 3 కలిపి ఇంకా అందంగా ఇంకా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పాం. అదృష్టవశాత్తు ఆయన మిత్రులతో చర్చించుకొని అక్కడ పెట్టడానికి ఒప్పుకున్నాడు. అందువల్ల మిత్రులారా, భవిష్యత్తు పట్ల అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలి. మీకు న్యాయం జరిగేంత వరకు కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తుంది. నేను నా వంతు, నేను మళ్ళా చెప్తున్నా అండర్లైన్, నేను ఆంధ్రప్రదేశ్ నాయకుడిని కాకపోయినా, ఎంపీని కాకపోయినా, వీళ్ళలాగా ఆరాట యోధుడిని కాకపోయినా నా వంతు కృషి నేను చేస్తూనే ఉంటాను. ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగేందుకు దాని విషయంలో రెండో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ మనం ఎంతవరకు అంతవరకే ఆలోచించుకోవాలి. పెద్ద ఐడియాలు వేసుకోవచ్చు, కానీ మన ఐడియాలు మనకుండే ఆదాయానికి తగినట్టుగా ఉండాలి. మంచి ఐడియాలు ఉండాలి. ఆ ఐడియాను అందుకునేందుకు స్టెప్ బై స్టెప్ పనులు చేసుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి రాబోయే రోజుల్లో మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ నేను వస్తున్నానని తెలిసి ప్రేమతో అభిమానంతో వచ్చి అందరూ అక్కడ ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నేను చెప్పిన విషయాలు దయచేసి మీ అందరూ కూడా మిగతా వాళ్ళకు కూడా వీటిని తెలియజేయండి. ఎందుకంటే కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పని కట్టుకొని రాజకీయ దృష్టిలో అబద్ధాలు చెప్తూ ఉన్నారు, తప్పుడు లెక్కరిస్తూ ఉన్నారు. నేను చెప్పిన దానికన్నా ఇంకొకరు మంచిగా ఇంకా మేలు చేస్తే బాగుంటుందంటే తప్పులే చెప్పండి. అవి కూడా గుర్తుపెట్టుకుంటాం. వీలైతే వాటిని కూడా చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో మన ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చినట్టు యొక్క నీతి ఆయోగ్ కానీ అలాగే మిగతా నిపుణులు కానీ ఇది సాధ్యం. అందుకే ఆలస్యమైంది. అందుకే జడ్జి గారు నేను మాడుకొని ఫైనల్గా మధ్యలో మీకు ఇంకో మాట కూడా చెప్పాలా. మీ జిల్లా వాస్తవుడైన యొక్క శ్రీ వైఎస్ చౌదరి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీ రూపొందించడంలో ఆయన కూడా తన వంతు పాత్ర నిర్వర్తించాడు. అందుకని నేను వైఎస్ చౌదరిని కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఆఖరిగా మనందరికీ ఒక అపీల్. ఇవాళ మన భారత ప్రజల ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం. ఇవాళ టుడే ఇస్ ద బర్త్డే ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రధానమంత్రి మనందరికి కూడా అండగా నిండుగా మెండుగా ఉండి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కావాల్సిన ఆయురారోగ్యాలు ఇమ్మని చెప్పని భగవంతుని మనందరం కూడా ప్రార్థిద్దామని చెప్పని మీకు అందరూ కూడా మనం చేస్తాను. నమస్కారం. జై హింద్.